శ్రీ సన్నిధి ప్రేక్షకులు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. గురువుని మించిన శిష్యులుగా ఎదిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఒక్కరే మన ఏలూరు మాస్టర్. వీరినే కాపర్ పిరమిడ్ శ్రీనివాసరావు గారు అంటారు. అయితే వీరికి ఈ పేరు ఎలా వచ్చింది, వీరు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ఎప్పుడు వచ్చారు, దేవుడు అంటేనే ఏమాత్రం భయం కానీ భక్తి కానీ లేనటువంటి వీరు ఈ మార్గంలో ఉన్నత స్థితికి ఏ విధంగా చేరుకున్నారు అనేది ఈ సత్సంగంలో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. శారీరకంగా వచ్చే ఇబ్బందులు ధ్యానం చేసే వాళ్ళకన్నా వస్తాయి, చేయని వాళ్ళకన్నా వస్తాయి, ఎవరికైనా శారీరకంగా కనీసం. ఎందుకంటే ఒక 40 ఏళ్ళు దీన్ని పట్టించుకోకుండా ఉన్నాం కాబట్టి అప్పటికే కొన్ని రోగాలు దీంట్లో ఎంటర్ అయి ఉంటాయి కదా. అవి ఎలాగా ప్రకటితం అవుతుంటాయి. కొంచెం మెడిసిన్ ఎలాగా అవసరం అవుతుంది కదా, ఎమర్జెన్సీ పీరియడ్లో అవసరం అవుతుంది. అంటే మెడిసిన్ వేసుకుంటే దీని పవర్ తెలియదు కదా. అంటే మేము చిన్నప్పుడు హోమియోపతి మందు వాడేవాళ్ళం, హోమియోపతి క్లాసులకు వెళ్ళేవాళ్ళం. అక్కడ హోమియోపతి మందు వాడితే ఇంగ్లీష్ మందు వాడద్దు అనేవాళ్ళు. ఎందుకు వాడొద్దండి అంటే, నువ్వు హోమియోపతి మందు పని చేస్తున్నా లేదు ఎలా తెలుసుద్ది ఇంగ్లీష్ మందు వాడితే. అందువల్ల హోమియోపతి మందు వాడితే ఇంగ్లీష్ మందు వాడద్దు అనేవాళ్ళు. అలాగే ధ్యానం చేస్తుంటే ఇంగ్లీష్ మందులు వాడుకుంటుంటే ధ్యానం పవర్ ఎలా తెలుసుద్ది. నాకైతే ఒకసారి పిరమిడ్లో గడ్ల మోస్తున్నాం, మెరక చేస్తున్నాం. మా పిల్లలు అందిస్తుంటే నా గడ్ల కాలు ఇరుక్కుపోయి పడిపోయాను. ఇరిగిపోయింది కాలు, చొక్కగా ఇరిగిపోయింది, ఇంతలా అయిపోయింది. ఒక్క అంగుళం కూడా కదపకపోతున్నా. అప్పుడే నిర్ణయం తీసుకున్నా, ఇది తగ్గితే నేను ధ్యానం చేస్తాను, ఇది తగ్గపోతే నేను ధ్యానం చేయను. ఇక్కడ కూర్చొని పిరమిడ్ క్యాప్ పెట్టుకొని దాని మీద అట్ట క్యాప్ పెట్టుకొని తెల్లవారు కూర్చొని ధ్యానం చేస్తే తెల్లవారుపాటికి నడుచుకుంటూ బాత్రూమ్కి వెళ్ళా. అందరూ తిట్టారు, బుద్ధి ఉందా లేదా నీకు, నరాలు చెదిరిపోయి ఉంటే డాక్టర్కి వెళ్ళి పిండి కట్టి. మన శరీరంలో అద్భుతమైన శక్తి ఉంటుంది. ధ్యానం చేస్తే తన శరీరం తను బాగు చేసుకుంటుంది. ఆ అవకాశం ఇవ్వకుండా క్రెడిట్ అంతా డాక్టర్కే మందులకి ఇస్తున్నాము, నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళను అని నయం చేసుకున్నాను, శుభ్రంగా నయం చేసుకున్నాను. అదే పాలసీ మా పిల్లలందరికీ, మా 3 పిల్లలకి అదే. డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, మందులు వేసుకోరు. నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి, మెడిటేషన్లో అసలు పవర్ ఉందా లేదా. మెడిటేషన్లో పవర్ ఉంటే నాకు వర్క్ కావాలి. అంటే కూర్చొని కుండలని శక్తి రేజ్ చేసుకొని దానివల్ల నాకు కాదు, వర్క్ కావాలి. నేను 10 మందికి శరీరం సమాజానికి ఉపయోగపడాలి. నా ఏ పర్పస్ మీద వచ్చాను ఈ భూమి మీద కదా, నాకు కావాలని అమాయకత్వంగా అడిగాను నేను ధ్యానంలో. ఎవరు మిమ్మల్ని అడిగినట్టు నేను అడిగాను ధ్యానంలో. నేనే క్వశ్చన్ వేసుకుని అడిగాను. అడిగితే కాపర్ 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 అని వాయిస్ వచ్చింది. సరే ఇదేదో వచ్చిందని టేక్ డీజీకి తీసుకుంటే తర్వాత కాపర్ పిరమిడ్స్ వచ్చేయమని మెసేజ్ వచ్చి, అది స్ట్రీట్లు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి, ఆ షీట్లు దొరికి అడ్రస్ చెప్పి, నిజంగా వెళ్తే అక్కడ షీట్లు ఉన్నాయి. అయితే అడ్రస్ ఎవరు చెప్పారు మీకు? మెడిటేషన్లోనే మీకు వాయిస్ వినపడింది. నాకు ఇంకొకటి కూడా ఉంది, ఏంటంటే ఇది కొత్త పిరమిడే కొత్త, ఈ మా వాయిస్లు ఇవన్నీ కొత్త. ఇది ఎవరన్నా అడిగితే నాకు ఇగో, ఈ షీట్లు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ అడగాలంటే ఎవరిని అడుగుతాం, టైం వేస్ట్. నాకు అంత అవసరం ఏంటి, కూర్చుంటే వాళ్ళే మెసేజ్ ఇచ్చి అడ్రస్ చెప్పి ఆ అడ్రస్ ప్రకారంగా వెళ్తే అక్కడే ఆ షాప్ అక్కడే ఉంది. అక్కడికి వెళ్ళి ఒక షీట్ తెచ్చుకొని, మా పిల్లలు చదువుకున్న బీటెక్ చదివారు కాబట్టి బాలకృష్ణ గారి దగ్గర పిరమిడ్ ఎలా తయారు చేయాలి కొలతలో కాంప్లెట్స్ తెచ్చుకొని ఆ కొలతల ప్రకారంగా మెజర్మెంట్స్ ప్రకారంగా తయారు చేసాం. ఒక శాంపిల్గా ఒక పిరమిడ్ అలాగా పిరమిడ్లు తయారు చేసి కొన్ని వేల పిరమిడ్స్ తయారు చేసాం. ఇంకోటి కూడా ఏంటంటే, అసలు కొంత ఈ ఎక్స్పెరిమెంట్ ఎవరు చేయకూడదు. నేను శరీరాన్న ఆత్మన, ఈ శరీరం ఎంతవరకు ఇది పనిచేస్తుంది ఆత్మశక్తితో, ఎప్పుడు కొలాప్స్ అయిపోద్ది అని నా మీద నేనే చేసుకొని మ్యాక్సిమం రోజుకు 15 గంటలు 16 గంటలు పనిచేసేవాడిని. పడిపోయేవాడిని కాదు. ఎంత పనిచేసిన ఇంకా ఉత్తేజం. ఆర్డర్స్ కూడా అలాగే వచ్చాయి. ఫోన్లు మెసేజ్లు, ఆర్డర్స్ అలా వచ్చి అంత హార్డ్ వర్క్. మాస్టర్స్ చాలా వర్క్ చేయించారు నా చేత. నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ పొందారా? పొందాను సార్. అంటే ఒకటి, నాకు మరణం అంటే భయం లేదు. అట్లాగే టాబ్లెట్ వేసుకునేవాడిని కాదు, ఏదో నా పని నేను చేసుకునేవాడిని. 2019లో నా శరీరం అంతా కూడా బెలూన్ ఉబ్బిపోయినట్టు ఉబ్బిపోయి, తల దగ్గర నుంచి కాలు దగ్గరికి ఉబ్బిపోయి మంచంలో అట్టపడిపోయాను, కదలలేను.
ఊపిరి ఒళ్ళంతా మంటలో ఇంత లాభ అయిపోయారు. మా ఆవిడేమో మా అబ్బాయి వచ్చి కాళ్ళు పట్టుకొని నాన్న హాస్పిటల్కి వెళ్దాం నాన్న అంటే, నేను హాస్పిటల్కి వెళ్ళేటట్టయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళితే నేను అయిపోయినట్టే. నన్ను ఈ పిరమిడ్లే రక్షిస్తాయి, ప్రతిసారి రక్షించుకుంటాడు. నేనేం తిరిగి వ్యాపారానికి బయట ప్రాపంచిక విషయాలకు వెళ్ళి నేను సిక్ అవ్వాలా, పిరమిడ్లు చేసి సిక్ అయ్యాను. ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే అది శిక్ష కాదు, శిక్షణ. నా విషయంలో అది ఇప్పుడు కారు కూడా షెడ్కి వెళ్ళి బాగు చేయించుకొని రావాలి, అలాగే ఇది కూడా వెహికలే, ఇది కూడా ఎప్పుడోసారి ఆగాలి. ఆగినప్పుడు మాస్టర్స్ బాగు చేస్తారు. జనరల్గా ఏంటంటే హాస్పిటల్ పరిగెడతారు, కొద్దిగా రాగానే హాస్పిటల్ పరిగెడతారు. కానీ నేను పరిగెట్టను. ఏ మాస్టర్స్ పని చేయించుకున్నారో ఆ మాస్టర్స్ నన్ను బాగు చేసుకుంటారు. వెయిట్ అండ్ సీ అంటే వీళ్ళు ఏడ్చినా నేను రాను, మీరు ఏం చేసుకున్నా చేసుకోండి అని చెప్పేసి అలాగే ఉన్నాను. కానీ అదే టైంలో మా అమ్మాయికి సంబంధం వచ్చింది, కదలలేను. కానీ అలాగే పట్టుకొని కారులో వెళ్ళి సంబంధం ఖాయం చేసుకొని 15 వారం రోజుల్లో పెళ్లి బంగారం కొని, బట్టలు కొని, రంగరంగ వైభవంగా. ప్రతిసారి విజయవాడ ఉన్నారు, ప్రతిసారి కార్డియోటాకి వెళ్తే జక్కరాగర్ గారి ఇంట్లో ఉన్నారు. మేము వెళ్ళంగానే ఏంటంటే ఇట్లా కార్డియోటాకి వచ్చాం సార్ అంటే, మీకు ఇబ్బంది ఉంది వెళ్ళండి సార్ పడుకున్నారంటే వెళ్ళగానే సార్ ముసుగు తీసి ఏంట్రా సంగతి అన్నాడు. అమ్మాయికి సంబంధం కుదిరిందంటే, ఈ మాట ఎప్పుడు చెబుతామని ఎదురు చూస్తున్నాను, రాగారా అక్షంతలు పడరా అని అక్షంతలు తెప్పించి 3 పిల్లలకి అక్షంతలు వేసి, రాగారావు నాకు బిజీగా ఉంటాను, నేను ఆ రోజు వేరే స్టేట్లో ఉంటాను, నువ్వు వెళ్ళి పెళ్ళికి అని చెప్పి పొమ్మాయించి ఎంటైర్ సొసైటీ అందరూ వచ్చారు సార్. రాగారు, లక్ష్మణరావు గారు అందరూ కూడా పెళ్లికి వచ్చారు. రంగరంగ వైభవంగా అట్లా కథలే ఉన్న ఎలా పనిచేశారో నాకు తెలీదు. ఒక శక్తి నాలో ప్రవేశించి ఆ పెళ్లి జరిగింది. నాకేం అవ్వలేదు. అట్లా ఇంకోసారి కూడా బాగా జరిగింది. ఇంకోసారి కూడా చాలా ఇబ్బంది ఫేస్ చేశాను. డాక్టర్లకు సైంటిస్టులు కూడా ఆశ్చర్యం అనమాట. మా బంధువులంతా వచ్చి అందరూ తిట్టి ఇంకా తెచ్చుకున్నాడు ధ్యానము, మాంసాహారం మానేసి పిరమిడ్లని ఆ గురువుని నమ్మి తెచ్చుకున్నాడు పోనీ అని సానుభూతి చూపించేవాళ్ళు సానుభూతి చూపించి, తిట్టేవాళ్ళు తిట్టి అంతా చేసి 10 రోజులు హాస్పిటల్ చూసి ఐసీలు అంతా జరిగింది. వాళ్ళందరికీ చెప్పా, నాకు ఏమీ అవ్వదు, నాకు హాస్టల్ సర్జరీ జరిగింది. అవునండి, నాకు హాస్టల్ అంటే నాకు బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. నరాలు, నర్వ్ సిస్టమ్, ఎన్నుపూస అంతా ఉంటది కదా, కాళ్ళ దగ్గర పాదాల దగ్గర నుంచి ఈ కళ్ళ దగ్గర నుంచి అంతా కూడా కడుపులో పొట్టలో మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఈ డాక్టర్లకి ఏ సైంటిస్టులకి అంతు పట్టదు. ఏమో అంతు పట్టుద్దేమో, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి నాకు ఇష్టం లేదు. చూద్దాం, నేను ఒక పిరమిడ్ మాస్టర్గా, ఒక మెడిటేటర్గా, ఒక పిరమిడ్లు తయారు చేసి నన్ను నమ్మి ఎంతమంది పిరమిడ్లు తీసుకుంటున్నారు. నా మీద నేను ప్రయోగం చేసుకోకుండా నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు ఇవ్వండి అని అడిగితే ఇంకా ఈ పిరమిడ్లు ఎందుకు, ఇవి వేస్ట్, ఆ మందులు వేసుకుంటే తిరగవచ్చు ఏమో అని నేను వెళ్ళలేదు. ఓ రోజు ఎట్లాగా బెడ్ మీద పడుకొని అంటే 75 kgs ఉండేవాడిని, 35 kgsకి వచ్చాను. సన్నగా అయిపోయాను, ఆహారం లేదు, 6 నెలలు అన్నం తినలా, 6 నెలలు నిద్రపోల. అంటే కళ్ళు అలా మూస్తే బాడీ అంతా షాక్ కొట్టేది, పెయిన్ వచ్చేసేది, కళ్ళు మూయటానికి లేదు, ఆహారం తినడానికి లేదు, ఎన్నుపూస అంత నొప్పి. అలాగే ఎలా బతుకున్నా 6 నెలలు సైన్స్కి అంత పట్టదు. 6 నెలలు బతుకుంటాం ఏంటి సార్ ఆనందం అనుకుంటా. పొద్దున్న టీ, సాయంత్రం టీ తాగేవాడిని, బతికే ఉన్నా, మామూలుగానే మాట్లాడుతున్నా, మామూలుగానే ఉన్నాను. కానీ నీ లోపల ఉన్న బ్లడ్ అంతా కూడా వాటర్ అయిపోయి అది హార్ట్ కొట్టేసేసింది ఊపిరితిత్తులకి. ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంటే జాయిన్ చేయడం కూడా మిరాకిల్. నేనైతే వెళ్ళా, డాక్టర్ గారు ఫోన్ చేశారు ఆ టైంలో, శ్రీనివాసరావు అలాగ ఉన్నామని. వెళ్ళిపోతున్నాను సార్, భూమి మీద నా పని అయిపోయింది, వెళ్ళిపోతున్నానంటే నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవ్వని ఇంకొక 2 పంపించి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళు ఏదో కొంచెం ట్రీట్మెంట్ చేసి ఆ వాటర్ అంతా తీసేసేసి ఇంటికి పంపించారు. నేను మళ్ళీ రికవర్ అయిపోయి నా మెడిసిన్స్ ఏం పెద్దగా ఏమి లేకపోకుండానే హ్యాపీగా నేను ఉన్నాను. మొత్తం మళ్ళీ వెయిట్ మామూలుగా వచ్చేసాను ఆహారం తీసుకుంటూ. ఇప్పుడు నాకేంటంటే, ఒక మన భాషలో చెప్పాలంటే ఒక వెహికల్ని బాగు చేసి మొత్తం ఓడ తీసి ఆయిలింగ్ చేసి కొత్త ఇంజిన్ బిగించినట్టు ఉంది. మాస్టర్స్ నాకు హాస్టల్ సర్జరీ చేశారు. ఈ శరీరాన్ని 2 ముక్కల కింద కోసేసేసి
నువ్వు నీకున్న జబ్బులకి నువ్వు వెళ్ళిపోవాలి భూమి వదిలిపెట్టి, కానీ వెళ్ళనీయం. మేము సర్జరీ చేస్తున్నాము, ఈ సర్జరీ భూమి మీద ఉండే డాక్టర్లు సైంటిస్టుల వల్ల కాదు, మేం చేస్తున్నాం చేశారన్నమాట. చేసి నువ్వు మళ్ళీ పునర్జన్మిస్తున్నావు నీకు అని చెప్పారు. ఇప్పుడు నాకు 4 సంవత్సరాలు, ఇప్పుడు మీకు 4 years 4 years నాకు మళ్ళీ పునర్జన్మ, నాకు 4 years అనమాట. అది అంటే మెడిటేషన్ లో దాన్ని నమ్మి సాధన చేస్తే పిరమిడ్ లో ఎంత పవర్ ఉంది, మెడిటేషన్ ఎంత పవర్ ఉంది, గురువు దగ్గర ఎంత పవర్ ఉంది, అన్ని ప్రాక్టికల్ గా చేసి నేను అనుభవించి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు పిరమిడ్లు అనేవి ఇప్పుడు మీరే ఫస్ట్ టైం తయారు చేయట్లేదు, ఎంతో మంది ఇంతకుముందు చేశారు రకరకాలుగా, బయట దేశాల్లో కూడా చేస్తున్నారు, రకరకాలు ఇస్తున్నారు. కానీ మీరు దీంట్లో ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి పొందారు, దీన్ని ఎట్లా తయారు చేయాలనుకుంటున్నారు, మీరు చేసిన స్పెషల్గా ఎందుకు పనిచేస్తున్నాయి? ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు, ఆ కామన్ మ్యాన్ కి జ్ఞానం తెలీదు, వాడు ఉంటాడు, వాడికి అనారోగ్యం వచ్చింది, వాడు హాస్పిటల్కి వెళ్తాడు, టాబ్లెట్లు తీసుకుంటాడు. ఈ పిరమిడ్ వాడికి ఏమైనా ఉపయోగపడుద్దా లేదా? కామన్ మ్యాన్కి. వాడు ధ్యానం చేయడు, మాంసాహారం తింటాడు, టాబ్లెట్లు వేసుకుంటాడు, వాడికి ఏమైనా ఉపయోగపడుద్దా లేదా అనేది నా రీసెర్చ్. 100% సక్సెస్. కామన్ మ్యాన్కి అది ఒక పిల్లో పిరమిడ్ తల కింద పెట్టుకు పడుకున్నా, పిరమిడ్ బెడ్ మొత్తం వేసుకుని పడుకున్నా సరే, పిరమిడ్ లో ఏముంటది, మందు ఇదేం కాదు. పిరమిడ్ లో సైన్స్ ఉంది, ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తి ఈ బాడీలో ఉన్న ప్రాణశక్తి సహకరించి ఆ ప్రాణశక్తి తగ్గటమే రుగ్మత. ప్రాణశక్తిని వాడేస్తున్నాం, ప్రాణశక్తిని తిరిగి పొందుతులా. ప్రాణశక్తిని తిరిగి పొందే మార్గం ఏంటి అంటే విటమిన్సా, ప్రోటీన్సా, భక్తి మార్గమా, కొండలా, తీర్థాలా? దేనివల్ల ప్రాణశక్తి ఏది చేయాలన్నా ప్రాణశక్తిని ఖర్చు పెట్టాలి, అన్నిటికీ ప్రాణశక్తిని ఖర్చు పెట్టాలి. మరి ప్రాణశక్తిని ఖర్చు పెట్టి పొందే మార్గమే తిరిగి జ్ఞానంలో కొంత పొందుతాం, కానీ ఎంతసేపు చేస్తాం జ్ఞానం? అదే కూడా నిలబడాలి కదా, నిలబడాలి కదా. గంట చేస్తాం, 2 గంటలు చేస్తాం, అది నిలబడదు. అది అలా కాక అసలు పిరమిడ్ అంటే ఏంటని చెప్పేసి ఈ పిరమిడ్ తయారు చేసి, ఈ పిరమిడ్ బెడ్ తయారు చేసి దాన్ని పడుకోవటం వల్ల పగలంతా పనిచేసి రాత్రి దాన్ని పడుకుంటే సోయి లేకుండా పడుకుని పొద్దున్న లేచి పొద్దున్నే ఒళ్ళు నొప్పులు తగ్గిపోయి ఫ్రెష్గా ఉండేవాడిని. ఇదేంటి ఆశ్చర్యం. అలాగే ఎంతో మంది మీద ఒక్కొక్క పిల్ల తీసుకెళ్లి కిడ్నీ పేషెంట్ల మీద, లివర్ పేషెంట్ల మీద, పెరాలసిస్ పేషెంట్ల మీద మనకి ఇచ్చేవాళ్ళు. మీరు ఎలా పెట్టుకొని చూడండి, నాకు ఏ సంగతి చెప్పండి, ఎందుకంటే అసలు ఏముందో లేదో నాకే తెలియదు. మీరు చెప్తే నేను ఏంటంటే వాళ్ళు చెప్పే రిజల్ట్స్ అమేజింగ్ అనమాట. సార్ ఎన్నో మందులు వాడా, ఎన్నో రోజుల నుంచి మాకు నిద్ర పట్టలేదు, పెట్టుకుని నిద్ర పట్టింది అని రకరకాల వ్యక్తులు అంటే నాకు అప్పుడు తెలిసింది, ఓహో ఈ పిరమిడ్ లో ఇంత శక్తి ఉందా. ఏది కూడా నేను ఎక్కడ తెలిసి నేర్చుకోలేదు, ఎవరు చెప్పలేదు. మనసుకి, మైండ్ కి స్ఫురణ ద్వారా నేను ప్రయోగాలు చేయటం, దీనికి కనపడని హాస్టల్ మాస్టర్స్ ఎంతో సహకరించారు. అంటే ఈ భూమి మీద పిరమిడ్ శక్తి విరివిగా రావాలి, పిరమిడ్ ఆ కోణంలో నా ద్వారా ఒక క్రియేషన్, చిన్న క్రియేషన్. ఏంటిది, ఇప్పుడు పిరమిడ్ అంటే ఇక్కడ పబ్లిక్ పిరమిడ్ కడతాం, లేకపోతే బయట కడతాం, 24 గంటలు దాంట్లో వీళ్ళు ఉండలేం కదా. ఇప్పుడు నేను తయారు చేసిన పిరమిడ్ అంటే అంగుళం పిరమిడ్లు, చిన్న చిన్న పిరమిడ్లు, బెడ్ పిరమిడ్లు తయారు చేయడం వల్ల నైట్ అంతా దాన్ని పడుకుంటాం, పడుకుని పొద్దున్నేకి బాడీ ఇది ఎనర్జెటిక్ గా తయారవుతుంది అన్నమాట. అలాగే సింప్లిఫై చేశా పిరమిడ్ ఎనర్జీ. నేను చేశాను అనేది 1%, ఫిజికల్ బాడీతో నేను చేశాను అనేది 1%. కానీ హాస్టల్ మాస్టర్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్, పత్రిజీ గారు, అంటే ఆ మూవ్మెంట్ లో ఉండబట్టే కదా ఈ పిరమిడ్ నేను చేస్తే నా దగ్గర వాళ్ళంతా కొన్నది, వాళ్ళంతా కొనబట్టే కదా నేను చెప్పుకుంటున్నాను. వాళ్ళ నేను చేయటం వరకే నా డ్యూటీ, కానీ చేపించింది వేరే మాస్టర్స్. అంటే మాస్టర్స్ మీకు మెసేజెస్ ఏ రూపంలో ఇస్తారు, ఏ టైంలో ఇస్తున్నారు? ఆలోచన రూపంలోనే ఉంటదండి. ఈ టైం అనే ఉండదు, ఆ ఆలోచన రూపంలోనే ఉంటది. మామూలుగా మెడిటేషన్ లోనే కాదు, మెడిటేషన్ లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా అది వస్తుంది. అది మైండ్ లోకి వచ్చినప్పుడు దాన్ని ప్రాక్టికల్ గా నేను తయారు చేస్తాను. అక్కడ తయారు చేసినప్పుడు ఓహో ఇదే నా మైండ్ లోకి వచ్చింది, అది నేను చూసుకుంటా. అలాగా. కానీ ఆ ఆలోచన మీది కాదు అని గుర్తుపడతాను. గుర్తుపడతాను, ఆ ఆలోచన నాది కాదు, 100% నాది కాదు. ఇక్కడ నేను టూల్ని, ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్. నేను నన్ను నడిపించే మాస్టర్స్ ఉన్నారు, పైన ఉన్నారు, వాళ్ళు కంటికి కనపడరు, వాళ్ళు మన చేత పని చేయించుకుంటారు, మనం పని చేస్తాం, మనకు ఎనర్జీని ఇస్తారు, పని చేయించుకుంటారు. ఇంత పని చేస్తున్న తర్వాత వాళ్ళు వదిలేస్తారా అంటే వదలరు.
వదలరు. వదలరు. వాళ్ళు చక్కగా మన రుణం తెచ్చుకుంటాం అంటాం చూశారు, వాళ్ళు అలాగే మన కుటుంబాన్ని వాళ్ళు చూసుకుంటారు. అవునండి, ఆ, అలా జరిగిందా మీకు? అసలు మొత్తం జీవితం అంతా అదే. అవునా? నేను ఇంత వర్క్ చేస్తున్నప్పుడు నా కుటుంబం గురించి, నా ఆరోగ్యం గురించి నేను పట్టించుకునేటప్పటికి ఇంకా నేను పిరమిడ్లు ఏం చేయాలా, నేను ధ్యానం ఏం చేయాలా, ఈ సొసైటీలో వర్క్ చేయాలా? నేను సొసైటీలోనే వర్క్ చేస్తా, పిరమిడ్లే చేస్తా, ధ్యాన ప్రచారమే చేస్తా, నా కుటుంబాన్ని మీరే చూసుకోవాలి. తదాస్తు. అట్లాగే మా పిల్లల చదువులు, వాళ్ళ మార్కులు, ర్యాంకులు, వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ నల్లేరు మీద నడకలాగా జరిగి ఏమీ జరిగింది. కామన్ మ్యాన్ నేను పిరమిడ్ సైంటిస్ట్ని అయిపోయాను. పిరమిడ్ సైంటిస్ట్. ఎంతో మంది నా ఫోన్ చేసి జన్మ చక్రంలో ఉన్న అనుభవాలు విని ఫోన్ చేసి, డాక్టర్స్ కూడా, సార్ మా మదర్కి బాగాలేదు సార్, మేము అమెరికాలో ఉంటాము, మా పేరెంట్స్కి బెంగళూరులో ఉంటారు, లేకపోతే ఇంకో చోట ఉంటారు, వాళ్ళకి పిల్లోస్ పంపించండి, బెడ్స్ పంపించండి పంపించి వాళ్ళు తీసుకున్న తర్వాత మా బెడ్ మా మదర్ దగ్గర ముందు బాత్రూమ్కి వెళ్ళాలంటే ఆతన పడి వాళ్ళు ఇప్పుడు స్టిక్ పట్టుకుని బాత్రూమ్కి వెళ్ళిపోతున్నారని చెప్తే ఎంత సంతోషమో. అంటే నా ద్వారా నేను ఒక టూల్ని, ఒక ఇన్స్ట్రుమెంట్ నేను నా ద్వారా మాస్టర్స్ చేయించుకున్నారు. ఎందుకంటే నాదేం లేదు, నన్ను ఉపయోగించుకున్నారు, నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను ఉపయోగించుకున్నారు. అది పత్రిజీ గారిని మీరు మొట్టమొదటగా కలిసినప్పుడు వారితో మీరు మాట్లాడిన సంభాషణ ఏంటండి? పత్రికారిని ఎర్నన్ గారి ఇంట్లో కలిశాను. సార్ లోపల రెస్ట్ తీసుకుంటున్నారు, బయట నేను కూర్చున్నాను. సూర్యనారాయణ గారిని మా ఏలూరు మాస్టర్ గారు, సీనియర్ మాస్టర్. సో సార్ లోపల ఉన్నారు, వెళ్ళి కలవాయి అంటే నేను వెళ్ళను సార్, నాకు భయం సార్ అంటే ఏం భయం లేదు, నేను తీసుకెళ్తాను రా అని ఆయన తీసుకెళ్ళి డోర్ తీయంగానే అక్కడ ఉన్నోళ్ళు చెప్పారు, సార్ ఈయన పేరు శ్రీనివాసరావు, ఏలూరులో ఫస్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఫస్ట్ గ్రౌండ్ పిరమిడ్ కట్టిస్తున్నాడు ఈయన. నాకు తెలియదు ఆ సంగతి, నాకు తెలియకోకుండానే ఫస్ట్ గ్రౌండ్ పిరమిడ్ అని బిల్డింగ్ల పైన కట్టారు, అందరూ ఎక్కడో బిల్డింగ్ల పైన కట్టుకున్నారు అన్నమాట. ఫస్ట్ గ్రౌండ్ పిరమిడ్ కట్టిస్తున్నాడు ఏంటంటే అలా కళ్ళు పెట్టి చూసి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కట్టిస్తున్నాడు, ఏంటంటే గొప్ప అన్నారు. అవును సార్, డబ్బులుండే కట్టిస్తున్నాను సార్, ఏం గొప్పలేదు అని వచ్చేస్తుంటే, మాంసాహారం మానేసావా అన్నాడు. జనంలో రాకముందే మానేశాను సార్ అని చెప్పా. ఓకే, మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడిగారు. ఆ మాటకు నాకు అర్థం తెలియలా. ఇప్పుడు ఎందుకు వచ్చావంటే, నాకు తెలిసిన భాషలో మీరు ఎప్పుడు వచ్చారు సార్ అని అడిగాను. తెలుసు తెలియకో అడిగితే అదేంటి అట్లా అడుగుతాం అన్నారు. మీరు ధ్యానంలోకి ఇప్పుడు ఎందుకు వచ్చావు అనేది ఆయన ఉద్దేశం. నేను కూడా అదే ఉద్దేశంతో మీరు ఎప్పుడు వచ్చారు సార్ అని అడిగా. అడిగితే అట్లా అడుగుతాం ఏంటంటే, మీరు కూడా పుట్టడంతో జాయిన్ కాదు కదా సార్, పుట్టి పెరిగి పెద్ద ఈ సంసారం పిల్లలు రామచంద్రారెడ్డి గారి ద్వారా తెలుసుకుని పుస్తకాలు చదివిందని బట్టి, అట్లాగే నేను కూడా ఈ టైం వచ్చింది నాకు రాటాకి, అన్ని సంవత్సరాలు చక్క పెట్టుకుని వచ్చేటప్పటికి. అంటే అవునయ్యా, నేను పుట్టుకతో జాయిన్ కాదు, ఏం సంపాదించుకుంటాకు వచ్చా అన్నాడు. సంపాదించుకుంటాకు వచ్చాను సార్, అందరూ సంపాదించిన ఎక్కడ భూమి మీద వదిలిపెట్టి పోతారు, కానీ నేను మాత్రం మీ మార్గదర్శకత్వంలో ధ్యానం చేసి ధ్యాన ప్రచారం చేసి పై లోకాలకి మూటకట్టుకుపోతాను సార్, ఉట్టి చేతులతో పోను సార్ అంటే. ఆయన పడుకున్న ఆయన గక్కున లేచి వచ్చి నన్ను ఆలింగనం చేసుకొని, నువ్వు నా అంతటోడు అవుతావయా, ఆయన అందరి చేత క్లాప్స్ కొట్టించి, నీ పిరమిడ్ ఓపెనింగ్ నేను వస్తా, నువ్వు నన్ను పిలవలేదు కదా నేను వస్తా అని చెప్పేసి మాట ఇచ్చి, అట్లాగే నేను పిలవకుండానే వచ్చి పిరమిడ్ ఓపెన్ చేసి వెళ్ళారు. ఒక 4 రోజుల తర్వాత. ఆశ్చర్యం అనమాట. అది మొదటి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అలాగే ఎన్నో పత్రికతో ఎన్నో ఎక్స్పీరియన్స్. ఎక్కువగా ఏంటంటే, నేను ఎంతలో ఉండాలో అంతలో ఉండేవాడిని. నేను చాలా దూరంగా ప్రతిసారి చుట్టుపక్కలకి వచ్చినా కానీ నాకు అప్పచెప్పిన పని పిరమిడ్లు చేయటం. నేను పిరమిడ్లు క్లాసులు చేయటం, స్కూళ్ళలో క్లాసులు చేయటం, ఖాళీగా ఉంటే క్లాసులు చేయటం, ఇంటికి ఎవరిని వస్తే క్లాసులు చేయటం, లేకపోతే క్లాసులు పెడతాం. ఇట్లా ఉండేవాడు నేను వెళ్ళి ప్రతిసారి. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎంతోమంది ఆయన దగ్గరికి వెళ్ళాలి, మన పాత వాళ్ళం వెళ్ళి ఆయన టైం వేస్ట్, ఆయనకి వేస్ట్, మనం నేను వెళ్ళేవాడు కాదు. కానీ ప్రతిసారి ఫోన్ చేసేవాడు. కేశవరాజు గారు ఎవరో ఒకటి ఫోన్ చేశాడు, సారు ఇక్కడ విన్నారా పలానా ఊర్లో, నువ్వు రా సార్ నేను కలవాలంటున్నారంటే అప్పుడు వెళ్ళి కనపడి వచ్చేవాడిని అనమాట. అట్లా. అవునండి. అంటే మీరు ఈ కాపర్ పిరమిడ్స్ అనేది మీకు ఇచ్చినది మాస్టర్స్ ఇచ్చిన సంకల్పం ఇది, కానీ ఇది పత్రి గారు ఎట్లా ఒప్పుకున్నారు, వారికి చెప్పారా, వారు చూసారా మీరు చేసింది? చూసారండి. అంటే నాకు కనపడని మాస్టర్స్ ఉన్నారు, కంటికి కనపడే మాస్టర్ పత్రి గారు. అంటే మనకి డైరెక్ట్ మాట్లాడాలంటే హాస్టల్ మాస్టర్స్ మనం మాట్లాడలేం, కానీ పత్రికారితో మాట్లాడచ్చు.
పిరమిడ్ అయితే 91 పిరమిడ్స్ తో ఒక పిరమిడ్ తయారు చేసి ఇక్కడ తగిలించుకొని దాని కింద కూర్చొని ధ్యానం చేశాను, అంతా బాగుంది. నేనైతే దీన్ని ఎవరికైనా చేసి ఇవ్వాలి, ఇది వెళ్తుంది ప్రపంచంలోకి నాకు తెలియదు. అంటే ఫస్ట్ టైం చేసింది అదేనండి? అదే ఫస్ట్ టైం మీరు 91 పిరమిడ్లతో చేశాను. ఆ 91 పిరమిడ్లతో కూడా చేయడం కూడా కాన్సెప్ట్ ఏంటంటే, వుడ్ పిరమిడ్ లో లోపల ప్లాస్టిక్ వుడ్ ఉండి ప్లాస్టిక్ 91 ఉంటాయి. అలా కాపర్లో 91 చేశాను నేను. చాలా కష్టపడ్డాం. చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకొని వాటిని సెల్లో టైప్ వేసి గమ్ వేసి పిరమిడ్ షేప్ తయారు చేసి ఆరబెట్టి ఇదేదేదో చేసేవాళ్ళం. అవన్నీ చేసేటప్పటికి గోళ పడిపోయాయి. పిల్లల్ని కూడా దుంపతించేవాడిని, చెయ్యండి అమ్మా అని కాలేజ్ నుంచి రాగానే. ఆ రకంగా తయారు చేసి దాని కింద కూర్చొని ధ్యానం చేసుకుంటే ఫస్ట్ డేనే నాకు ఎన్నో అనుభవాలు వచ్చినాయి. అంటే ఫిజికల్ బాడీలో నాకు చాలా నాకు ఇష్టం ఫీల్ ఉంది. అది పెట్టుకోగానే నాకు ఆయాసం లాగా వచ్చి పెద్ద వామిటింగ్ అయ్యి అదంతా పోయింది. తర్వాత కఫం అంతా పోయింది, పెద్ద వాంతి. మా అక్కయ్య మూడో అక్కయ్య, ఆవిడకి ఆర్థోరొమాంటిక్ పెయిన్స్, ఇలా వంగిపోయి పిల్లోడు పుట్టినప్పుడు ఆపరేషన్లు వచ్చింది. అది క్రానిక్, మందులు లేవు దానికి. ఇలా వంగిపోయి నడిచేది. మా ఇంటికి వచ్చింది, ఊరు నల్లలు ఉంటాయి. ఆవిడ వెళ్ళి ఆ పిరమిడ్ కింద కూర్చుంది. పొద్దున్న నేను వింటూ కూర్చుంది. సాయంత్రం 4 లేచింది. లేవమని లెగుస్తుంటే లేపుతుంటే లెగట్లా. అక్క టిఫిన్ చేద్దు కానీ భోజనం చేద్దు కానీ అంటుంది కానీ లెగట్లా. మేము కూడా వదిలేసాం. సాయంత్రం 4 తర్వాత ఆవిడ వదిలేసింది ఆ మొత్తం. లెగిస్తే ఆవిడ చూస్తే ఈ వంకర్ల పోయిన ఏళ్ళని కూడా తిన్నగా వచ్చేసింది. వంకర పోయిన నడుము కూడా తిన్నగా వచ్చేసి సాపిక తిని నడుస్తూ మొదలెట్టింది. అంటే ఎంత పవర్ ఉందనేది నాకు అప్పుడు అర్థమైంది. ఫస్ట్ నా మీద ప్రయోగం జరిగింది, నేను ఇదయ్యాను. ఆవిడ మీద ప్రయోగం జరిగింది. ఆ రాత్రికే తణుకు నుండి కస్తూరి మేడం అని సీనియర్ మాస్టర్, ఆవిడ ఫోన్ చేసి మీ పిరమిడ్లో నేను ధ్యానం చేసుకుంటాకు వస్తున్నాను సార్ అండి, రండి అమ్మా అని చెప్పాను. గ్రౌండ్ పిరమిడ్ లో ధ్యానం చేసుకుంటాను సార్, మీ ఇంటికి వస్తానంటే పౌర్ణమి ధ్యానం. ఆవిడ సీనియర్ మాస్టర్ 10 మందిని పోగు చేస్తే అందరం కూర్చొని ధ్యానం చేసుకొని ఏదో స్నాక్స్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అని రమ్మన్నాను. ఆవిడ వచ్చి కూర్చొని ధ్యానం చేస్తుంది. తన గురించి పని కట్టుకుని వచ్చింది. వచ్చి ధ్యానం చేసి ధ్యానం నుంచి లేచి, పత్రి సారు నువ్వు తయారు చేసిన పిరమిడ్ బెంగళూరు తీసుకురమ్మంటున్నారా, IFSS క్లాసులు జరుగుతున్నాయి అక్కడ అని చెప్పింది. నాకు కన్ఫ్యూజ్ అయిపోయా. ఏంటి ఎలా తెలుసు, ఆయన గట్ట తెలుసు ఇక్కడ పిరమిడ్ అంటే, ఈవిడ షో చేస్తుందేమో, ఆయనకి అసలు కోపం ఎక్కువ. ఇదేదో పిరమిడ్ నేను సరదాగా తయారు చేసి ఇంట్లో పెట్టుకున్నాను, ఇది బెంగళూరు దాకా తీసుకురమ్మంటుంది ఈవిడ, కాదంటే మళ్ళీ ఆవిడ కోపం వస్తుంది, పెద్ద ఆవిడ సీనియర్ అనే మధ్య మార్గంగా వెళ్తాలే అమ్మా, టికెట్ బుక్ చేసుకుని వెళ్తాలే మంచి అంటే పొద్దున్నే ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ తణుకు వెళ్ళిపోయింది. 3 రోజుల తర్వాత ఫోన్ చేసింది. ఫోన్ చేసి వెళ్తున్నావా లేదా అంది. టికెట్ దొరకలేదమ్మా, వెళ్తలేదన్న. టికెట్ నీకేం పని అయ్యా, వెయిటింగ్ లిస్ట్ లో టికెట్ తీసుకొని బయలుదేరు నువ్వు అని. ఇంత స్ట్రాంగ్ గా చెప్తుంది ఈవిడ అని చెప్పి, సరే అప్పుడు వెళ్ళి వెయిటింగ్ లిస్ట్ లో టికెట్ తీసుకుని మళ్ళీ ఫోన్ చేసింది. నువ్వు ఒక్కడే వెళ్తున్నావా, మీ ఆవిడని తీసుకెళ్తున్నావా? నేను ఒక్కడే వెళ్తున్నానమ్మా. మీ ఆవిడ ఇద్దరు కలిసి చేశారు కదా అది, మీ ఆవిడని కూడా తీసుకెళ్ళు అంది. మళ్ళీ ఆవిడకి కూడా టికెట్ తీసుకొని ఆ టైంకి మేము ఏదో వెయిటింగ్ లిస్ట్ లో వచ్చింది, ఎక్కాం. టీటీ గారిని, సార్ మా సీట్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి అని అడిగాం. అంటే ఏలూరులో ఎక్కువసేపు ఆగదు, ఏదో బోగిలు ముందు ఎక్కే వేరుగా తీసుకున్నారు కాబట్టి వేరే వచ్చింది. ఎక్కడెక్కడ వచ్చింది చెప్పండి సార్ అని టికెట్లు ఇచ్చాం. ఆయన టికెట్లు తీసుకొని ఎస్ శ్రీనివాసరావు, ఎస్ కామాక్షి మీరేనా అడిగితే మేమే సార్, మీకు 2 బెర్తులు ఇస్తున్నాను తీసుకోండి అని, 2 బెర్తులు అని చెప్పాడు. నాకు అర్థం కాల. ఆయన దగ్గర ఒక 20 మంది ఉన్నారు. సార్ సీట్ ఇవ్వండి సార్, బెర్త్ ఇవ్వండి సార్. ఆయన మళ్ళీ అడిగా, సార్ మేము మా సీట్లు ఎక్కడ ఉన్నాయి చెప్పమన్న, బెర్తులు అడగల. అంటే నాకు అర్థమైందయ్యా, మీరు ఎక్కుతారని మీకు సీట్లు ఇమ్మని మాకు వైజాగ్ లో మాకు ఆఫీసర్స్ పేడ వెనకాల కాగితం మీద రాసి ఇచ్చారు, మీరు పేర్లు రాసి నెంబర్లు వేసి ఇచ్చారు, అందుకని నేను మీకు ఇస్తున్నా. మీరు నాకు కనుక మిస్ అయితే విజయవాడలో ఇంకో టీటీ మారుతాడు, ఆయన చెప్పమని కూడా చెప్పారు. మాకు ఆఫీసర్ల నుంచి మాకు ఆర్డర్ వచ్చింది, మీకు 2 సీట్లు ఇమ్మని. అప్పుడు ఆ సీట్లు ఆ బెర్తలు పడుకొని హ్యాపీగా బెంగళూరు వ్యాలీకి వెళ్ళి పత్రి సారు దగ్గర పత్రి సార్కి చూపిస్తే, పత్రి సార్ అది చూసి చాలా బాగా తయారు చేసావా, ఈ పిరమిడ్ చేయటాకే నువ్వు భూమి మీదకి వచ్చావు, దీనికి తామ్రాన్ని ఇంటివన్న నామకరణం చేస్తున్నాను, మహాకార్యం మీద వచ్చావు భూమి మీదకి, నీకు ఇప్పుడుతో నీ పాతజన్మ అయిపోయింది, మళ్ళీ పునర్జన్మ తీసుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి నాకు అక్కడ
డాక్టర్ జీకే గారు అమ్మాయి, అన్నయ్య గారు అమ్మాయి బర్త్డే కేక్ పెడితే ఆ కేక్ నాకు తినిపించారు, బర్త్డే చేశారు. చేసి నాకు ఆలింగనం కొత్త జన్మకి పంపించారనమాట. ఎట్లాగే గురువులు ఎట్లాగే చెప్తారు అని చెప్పేసి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అది మొత్తం తెలిసిపోయింది. కాపర్ పిరమిడ్ తయారైంది, ఏలూరు ఆయన చేశాడని. వాళ్ళు ఇక ఫోన్ల మీద ఫోన్లు మాకు కావాలి. ఇక అప్పుడు అమరావతి జన్మ చక్రంలో స్టాల్ పెట్టాం. ఉద్దేశపూర్వకంగా ఏదో వ్యాపారం చేయాలని పెట్టలే, ఏదో పెట్టాం. పెట్టేటప్పుడు కూడా మీకు చెప్పకూడదు, నేను ఏడ్చాను. ఎందుకంటే ఒక రైతుగా, ఒక డిగ్నిఫైడ్గా, ఒక పెరిగి వ్యాపారం చేసి ఇప్పుడు ఇవన్నీ వేసుకొని పిరమిడ్లు వేసుకొని సంచార జాతుల లాగా అక్కడ స్టాల్ బుక్ చేసుకొని అక్కడ 11 రోజులు అక్కడ కూర్చోవాలి, పెళ్ళం వదిలిపెట్టి అందుంటే మా అబ్బాయిని వేసుకొని నాకేంట్రా బాబు ఈ కర్మ అంటే అలిసిపోయి నాకు డబ్బులు కొదవలేదు, ఉన్న సరిపోద్ది, ఇంకా నేను ఏదైనా చేయగలను, పిల్లలు చిన్నపిల్లలు, బోల్ టైం ఉంది, ఇదేంటి నాకు నేను ఎందుకు చేస్తున్నా ఈ పని అని. మా అబ్బాయి అన్నాడు, రాత్రి 11 అయింది, నాన్న నేను వెళ్తాను, నువ్వు రెస్ట్ తీసుకో, నేను మినీ లారీ వేసుకుని ఆడికి లోడ్ చేసి పొమ్మడి. చిన్న పిల్లడు వాడిచ్చి పంపించా. అప్పుడు ఏడ్చాను నేను, చిన్న పిల్లోడిని కూడా ఇందుట్లోకి ఇన్వాల్వ్ చేసి బండిచ్చి పంపిస్తున్నాను నేను, అసలు నేను తండ్రినేనా అని బాధపడ్డా అనమాట. పిరమిడ్లో కూర్చొని ఏడ్చి పొద్దున్నే వెళ్ళిన తర్వాత మీరు నమ్మరు, అసలు స్టాల్ దగ్గరికి వెళ్ళాను నేను, అంటే స్టేజ్ దగ్గర ధ్యానం జరిగే స్టేజ్ దగ్గరికి వెళ్ళా, అక్కడ కూర్చునేవాడు. కానీ మేము తీసుకెళ్ళిన పిరమిడ్లన్నీ సేల్స్ అయిపోయింది. అప్పుడు పిల్లలు తయారు చేయాల 1/1 291 1.5 క్యాప్లు ఏదో అవి తీసుకెళ్తే మా విచిత్రం ఏంటంటే మొత్తం ఉన్న అన్ని స్టాల్స్ కల్లా మా స్టాలే సేల్స్ ఎక్కువ అంట. మొత్తం అన్ని ఖాళీ అయిపోయింది. ప్రతిసారి December 31st నైట్ 12 గంటలకి అన్ని స్టాల్స్ విజిట్ చేస్తారు. మా స్టాల్ దగ్గరికి వచ్చారు, నేను మొహం జల్లక దూరంగా నుంచున్నా. ఆయన వస్తే పలకరిస్తాడు, షేక్ హ్యాండ్ ఇస్తాడు, లేదా అంటాడు, ఎందుకు వచ్చింది దూరంగా నుంచుంటే దగ్గర ఇట్రా పిలిచి నేను సంగతే అన్నాడు. ఏం చెప్పారు అర్థం కాక హ్యాపీ సార్ అన్న. మరి అంటే ఇంటి దగ్గర ఏడ్చావే అని. అదే ఇంటి దగ్గర కూర్చుంటే ఈ ఆనందాన్ని పొందేవాడువా, ఇంతమందికి పిరమిడ్లు అందించేవాడువా, ఈ న్యూ ప్రోడక్ట్ వెళ్ళేది ఆ మార్కెట్లోకి అంటే ఆయన ఎంత ఎనర్జీ ఇచ్చి ఎంత అంటే కంటికి కనపడ్డగాని ఎంత వర్క్ చేస్తారో. నాకే ఎంత వర్క్ చేశారంటే ఎంటైర్ మూమెంట్కి ఎంత వర్క్ చేస్తున్నాడు ఆయన, ఎంత మూమెంట్ని ఎంత భుజాలు వేసుకొని మోస్తున్నాడు. అప్పుడు దగ్గరికి పిలిచి బాధపడ్డావు కదా, ఇప్పుడు ఆనందంగా ఉందా అని అంటే హ్యాపీ సార్ అన్న. అది ఈ హ్యాపీ కావాలి అన్నారు అన్నమాట. ఆ రోజు నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మేము స్టాల్ పెడతాం జన్మచక్రం. ఇంకెక్కడ పెట్టాం, జన్మచక్రంలో స్టాల్ పెడతాం. స్టాల్ ప్రతిసారి జీవించి ఉన్నంతకాలం స్టాల్ పెట్టి December 31st అయిపోయిన తర్వాత మేము సార్కి వెళ్ళి కనబడతాం. ఎలా ఉంది సేల్స్ అంటారు. అయిపోయింది సార్ అంట. నువ్వు అమ్మేస్తారు, నువ్వు అయిపోయినాయా, ఎంత సంతోషమో ఆయనకి. పిరమిడ్లన్నీ అమ్మేసామంటే ఎంత సంతోషమో. అందరి దగ్గరికి వెళ్ళి పిరమిడ్ వెళ్ళింది ప్రపంచంలోకి, విశ్వంలోకి అని. దాని వెనకాల ఆయన ఎంత కృషి, ఎంత తపన, ఎంత సంకల్పం. మనం వర్క్ చేసాం అంతే, పిరమిడ్లు తయారు చేసాం, కానీ తలుచుకుంటే ఒళ్ళు జలతరేస్తుంది. ఒక రోజున ఇట్లాగే తయారు చేసుకెళ్ళాం. ఒక సంవత్సరం బట్టలన్నీ మాసిపోయి ఉంటే పిలిచారు. నేను స్టాల్ వెనకాల దాక్కున్నా, వ్యాన్ వెనకాల. ఆయనేమో చక్కగా ధ్యానం చెప్పి ఫస్ట్ డే ధ్యానం చెప్పి అందరూ సన్మానం చేసి మంచిగా వస్తున్నారు. నేను మురికి బట్టలు వేసుకుని మురికి చేతులతో డ్రైవింగ్ చేసి ఆ కారు వెనకాలకు వచ్చి నన్ను చేపట్టడం బయట నాకు ఆలింగనం చేసుకుని ఏంటంటే, అరే నువ్వు దేహాన్ని కాదరా, ఆత్మవి. ఆత్మకి ఇది లేదు, ఇదే అంటుముట్టు మైల దేహ శుద్ధి అది లేదు. దేహాన్ని చూసేవాడికి ఆ శుద్ధులు అవన్నీ. నాకు అది కాదు నాయన కావాల్సింది అని చెప్పేసి ఆ మురికిగా నన్నే ఆలింగనం చేసుకున్నాను. అట్లా ఎన్నోసార్లు ఎన్నో అనుభవాలు, అంత ఎంకరేజ్మెంట్ ఉండబట్టే ఆయనతో కలిసి జర్నీ చేయగలిగాం. లేదనుకుంటే ఆయన ఎవరో మనం. అవును. శ్రీనివాసరావు గారు, ధ్యానం అనేది మీకు ఎప్పుడు పరిచయం అయింది? దేని వలన ఈ ధ్యానంలోకి వచ్చారు మీరు? నేను 2008లో నాకు ధ్యానం తెలిసింది.
అది యాదృచ్ఛికంగా నేను రైతు బజార్లో ఒక ఫ్రెండ్ కలిసి ధ్యానం గురించి చెప్పాడు. తను ధ్యానం చేస్తున్నానని. ధ్యానం అంటే నేను ఆ పదం వినటం కూడా అదే ఫస్ట్ టైం. ధ్యానం అంటే ఏంటని అడిగాను. అంటే ఇట్లాగా కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని వేళలో వెళ్ళి పెట్టుకుని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చుంటమే ధ్యానం అంటే అని చెప్పాడు. దీనివల్ల ఏం జరుగుద్ది అని అడిగాను. అడిగితే బీపీలు షుగర్లు అన్నీ తగ్గుతాయి అని చెప్పాడు. అదేంటి ఆశ్చర్యంగా ఉంది, ఎంతో డాక్టర్లు హాస్పిటల్ ఎంత యోగాసనాలు ఇవన్నీ చేస్తే తగ్గింది, ఇది కళ్ళు మూసుకొని కూర్చుంటే తగ్గుద్దా, భలే చెప్తున్నావు నువ్వు, నీకు చెప్పిన ఎవరో నాకు చెప్పు నేను కూడా తెలుసుకుంటానంటే సరే రమ్మని చెప్పి ఆయన పరిచయం చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి ధ్యానంలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టంగానే నాకు ధ్యానం గురించి తెలియదు, పత్రిజీ గారి గురించి తెలీదు, పత్రిజీ గారు పాటలు పాడతారు, ఫ్లూట్ వాయిస్తారు, పత్రిజీ సొసైటీని ఏం తెలీదు. కానీ మెడిటేషన్లో కూర్చోమంటే కూర్చోగానే 20 minutes గానలహరి పాట పెట్టారు. ఆ పాటలో నాకు థర్డ్ డేలో ఫస్ట్ సిట్టింగ్లోనే 20 minutesలో పత్రిసారు ఓ సముద్ర ఒడ్డున కొన్ని వేల మందిని కూర్చోబెట్టి ఆ పాట పాడుతూ ధ్యానం చేపిస్తున్నట్టుగా నేను థర్డ్ డేలో చూసాను. ఆ 20 minutes అయిన తర్వాత నేను కళ్ళు తెరిచి ఆనంద బాష్పాలతో కళ్ళు నిండిపోయినాయి. అప్పుడు ఆ పాపను అడిగా నేను, వాళ్ళ అమ్మాయి ఈయన నాకు కనపడ్డాడు, ఫోటో ఉంది అక్కడ, ఈ ఫోటోలో ఉన్నాయని నేను చూసాను, నాకు కనపడ్డారు, ఈయన జీవించి ఉన్నాడా అని అడిగాను. ఉన్నాడు సార్ అని చెప్పింది. ఎక్కడున్నారమ్మా అంటే విజయవాడ వస్తున్నారంటే, అప్పుడు మరుసటి రోజు విజయవాడ వెళ్ళి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సార్ని దూరం నుంచి చూశాను. ఇంకా ఆ రోజే నిర్ణయించుకున్నాను నా జీవితం అంతా ధ్యానానికి, పిరమిడ్ స్పిరిట్ సొసైటీలో మూవ్మెంట్లో జీవించాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను సార్తోనే జర్నీ చేస్తున్నాను. అంటే ఎలా, ఎందుకంటే ఇప్పుడు ధ్యానం చేయాలన్నా ఈ మార్గంలోకి రావాలన్నా రోజు జీవిస్తున్నటువంటి పరిస్థితులు తారుమారయ్యో, లేదా అది వ్యతిరేకంగా జరగో, లేదా ఒక ఆరోగ్యం బాగోక ఎవరో ఒకరు దీంట్లో అలా ప్రవేశిస్తుంటారు తప్ప వారంతా వారుగా రారు. మిమ్మల్ని ఏ పరిస్థితులు దీంట్లో లాక్కుని వచ్చినాయి? నాకంటే పర్టికులర్గా ఏం లేదు సార్, కానీ చిన్నప్పటి నుంచి కూడా చాలా ఊహ తెలిసినప్పటి నుంచి నాకు క్వశ్చన్ ఉండేది. అది ఎవరికి ఉండదు ఆ క్వశ్చన్, నేను ఎవరిని, నాది ఈ లోకం కాదు, నేను ఈ భూమి మీదకి ఎక్కడి నుంచో వచ్చా, నేను ఈ లోకం మీద ఈ భూమి మీదకి వచ్చిన అతిథిని, ఈ తల్లిదండ్రులు ఎంచుకొని నేను భూమి మీదకి వచ్చి బంధువులు ఎంచుకొని ఈ ప్రదేశాన్ని ఎంచుకొని భూమి మీదకి వచ్చా, నాది ఈ లోకం కాదు, నేను ఎవరిని అని క్వశ్చన్ ఉండేది అనమాట. అక్కడ ఎంత భక్తి మార్గంలో భజన చెయ్యి పూజ చెయ్యి అని చెప్పారు, కానీ ఈ ప్రశ్న ఎవరన్నా అడిగితే నవ్వేవాళ్ళు. నువ్వెవడం అంటే అడుగుతావు, ఎవరిని అడుగుతావు, నువ్వు మనిషి అనేవాళ్ళు. అంతేకాని నాకు సమాధానం దొరికేది కాదు. దానికోసం నేను రాత్రిపూట నిద్రపోకుండా బిల్డింగ్ మీద కూర్చొని ఆకాశం ఇంకా చూస్తా అలాగా కన్నీళ్లు గారుస్తూ ఉండేవాడు, సమాధానం దొరక. నాకు ఇక్కడ ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రిసారి మాటల్లో, నువ్వు దేహానివి కాదు నాయన ఆత్మవి, ఈ లోకమే కాదు ఎన్నో లోకాలు ఉన్నాయి, నువ్వు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో జీవించవు, ఎప్పుడో ఉన్నావు ఆత్మరూపంలో, ఇప్పుడు ఈ దేహంలో ఉన్నావు, ఒకప్పుడు ఇంకో రూపంలో ఉన్నావు అని నాకు సమాధానం దొరికింది. అమ్మా నాకు ఇప్పుడు దొరికింది, నాకు సమాధానం చెప్పిన గురువు నా జీవితానికి రహస్యాన్ని గుట్టు ఇప్పాడినా ఇంకెంతకు మించిన గురువు దొరకడు, ఈ గురువుని వదిలిపెట్టకూడదు అని చెప్పేసి, అంటే గురువుని పట్టుకోకూడదు, గురువు పదాలు పట్టుకోవాలి, గురువు ఏం చెబుతున్నాడో అది నేర్చుకోవాలని చెప్పేసి పత్రిసారిని వెళ్ళి పట్టుకోకుండా పత్రిసారి క్యాసెట్లు, పుస్తకాలు, సీడీలు, అప్పుడు సీడీలు ఉండే, సీడీలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని కళ్ళకు గంతలు కట్టుకొని గదిలో కూర్చొని అలా ధ్యానం చేస్తూ ఉండేవాడు అనమాట, గంటలు. పత్రిసారి ఏం చెప్పారంటే, నన్ను పట్టుకోవద్దు, ధ్యానం చెయ్యి, స్వాధ్యాయం చెయ్యి, సత్యం సాకత్యం చెయ్యి, పిరమిడ్ కట్టించు, శాకాహారిగా ఉండు, శాకాహార ప్రచారం చెయ్యి, అప్పుడు నేనే నీ దగ్గరికి వస్తా అని చెప్పారు. ఇవన్నీ చేశాను నేను. అంటే ఇవన్నీ చేయటం వల్ల పత్రిసారి నా దగ్గరికి వచ్చారు. అది అవును, శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు ఎత్తుక్కుంటా వస్తాడంటే నేనే సాక్ష్యం. అవునండి, అవును. ఏంటంటే మీకు కలిగినటువంటి మొట్టమొదటి ధ్యాన అనుభవాలు ఏంటి? ఫస్ట్లో అంటే నేను ధ్యానం అంటే చేసుకునేవాడిని, సీరియస్గా చేసుకునేవాడిని. గురువు గారు అంటే నాకు అంటే భక్తి అని అంటే ఒక దేవాలయంలోకి వెళ్తే లోపలికి మన రానీరు, గర్భగుళ్ళకి విగ్రహాన్ని ముట్టుకోనీరు, అమ్మో జాగ్రత్తగా గురువు గారు ఆ పంతులు గారే వెళ్తారన్నమాట. అటువంటిది ఈ గురువు గారిని నేను తాగుతున్నాను, ముట్టుకుంటున్నాను, సందేశాలు వింటున్నాను, కలియుగ దైవాన్ని నేను తాగుతున్నాను అనే ఆనందంతో ఉండేవాడిని. ఆ తర్వాత ఇంత గురువు దొరికినందుకు నేను ఇంకా ఎక్కువగా సాధన చెయ్యాలి, గురువుని అని నేను బాగా ఎక్కువ సాధన చేసేవాడిని.
అట్లాగే ఇక ఈ క్రమంలో ఎక్కడన్నా పిరమిడ్ ఉంటే అప్పుడు నేను పిరమిడ్ కట్టలా. ఎక్కడ పిరమిడ్ ఉంటే ఆ పిరమిడ్లో కూర్చొని గంటల గంటలు ధ్యానం చేసి ఇంటికి వచ్చేవాడిని. ఆ తర్వాత నాకు ఇక్కడ 400 గజాల స్థలం ఉంది పక్కనే. ఆ స్థలంలో నేనెందుకు పిరమిడ్ కట్టకూడదు, సమాజానికి నేనెందుకు ఆ స్థలాన్ని ఉపయోగించకూడదు? అది నేను ఎప్పుడో 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో నేను బిల్డింగ్ కడతా. అప్పుడు దాకా అది ఖాళీగా పిచ్చి మొక్కలు మొలిచి ఆ డిస్టర్బెన్స్ గా ఎందుకు కాంపౌండ్ వాళ్ళు కట్టించి మట్టి తోలిచ్చి ఇంకా మంచి గార్డెన్ పెంచి ఒక పిరమిడ్ కట్టిస్తే నేను ధ్యానం చేసుకోవచ్చు, నలుగురు ధ్యానం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో సొంత డబ్బులతో సొంత స్థలంలో పిరమిడ్ కట్టించాను. పిరమిడ్ కట్టించిన తర్వాత నేను పిరమిడ్ కట్టిస్తున్నాను సారు ఎర్రన్ ప్రసాదరావు గారి ఇంట్లో ఆ రోజు నైట్ ఒక రోజు స్టే చేశారు. నేను ఊరికి వెళ్తే ఆ రోజు సార్ని యాదృచ్ఛికంగా కలవటం జరిగింది. సారు ఇప్పుడు ఎందుకు వచ్చావా ధ్యానాలకు అంటే నా టైం వచ్చింది సార్, ఇప్పుడు నేను వచ్చానని చెప్పాను. సరే నీ పిరమిడ్కి నేను వస్తాను ఆ ఓపెనింగ్కి అని చెప్పి నాకు మాట ఇచ్చి నేను పిలవకుండానే ఆయనే ఒకరోజు రాత్రి ఫోన్ చేసి రేపు మార్నింగ్ మీ ఇంటికి వస్తున్నాను పిరమిడ్ ఓపెనింగ్ అని చెప్పి సారే వచ్చి పిరమిడ్ ఓపెనింగ్ చేసి వెళ్ళారు. ఎందుకు కట్టించావు పిరమిడ్ అని అడిగారు. సార్ నాకు తెలియదు సార్, ఏదో కట్టాలనిపించింది కట్టాను సార్ అంటే, నేను చెప్తా నువ్వు పిరమిడ్ కట్టించడం వల్ల స్వర్గంలో సీట్ రిజర్వ్ చేసుకున్నావు, నువ్వు నీకు తెలియకుండా అంత గొప్ప పని చేసావు నువ్వు అని చెప్పేసి అన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది, ఇంత గొప్ప పని చేశానని చెప్పేసి. ఇక ఎంతసేపు నేను పిరమిడ్లోనే ఉండేవాడిని. ఇక పొద్దున్న లేస్తే టిఫిన్ చేసి పిరమిడ్లోకి వెళ్ళిపోయి నైట్ టిఫిన్ భోజనం చేసి అక్కడ పడుకునేవాడిని. అది పిరమిడ్లో చాలా అనుభవాలు పొందాను, నేను చూశాను. పిరమిడ్లో గ్రహాంతర వాసులను చూశాను, ఫ్లయింగ్ సాసర్స్ను చూశాను, మెసేజ్లు చూసుకున్నాను. ఎలా కూర్చుంటే ఒక 12 అవర్స్ 8 అవర్స్ 12 అవర్స్ 10 అవర్స్ కూర్చునేవాడిని. ఒక్కోసారి సిక్ అయ్యేవాడిని. సిక్ అయితే హాస్పిటల్కి వెళ్ళేవాడిని కాదు, పిరమిడ్లోకి వెళ్ళి పడుకునేవాడిని. పడుకుంటే ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. ఆ ట్రాన్స్లో ఏవో మాటలు వినపడి లైవ్లో చూసేవాడిని. ఫ్లయింగ్ ఏలియన్స్ చూశాను, వాళ్ళతో మాట్లాడేవాడిని. అబ్బా పిరమిడ్లో ఇంత గొప్ప అనుభవాలు ఉంటాయి, ఆ పిరమిడ్ అనేది అసలు ఎందుకోసం కట్టాలని అప్పుడు తెలిసింది నాకు. పిరమిడ్ అంటే ఏదో కట్టించామని కాదు, దానిలో సాధన చేయాలి, దానిలో అనుభవాలు పొందాలి. అసలు పిరమిడ్ అంటే సామాన్య విషయం కాదండి. పిరమిడ్లో మామూలు బయట ధ్యానం చేసేదానికి పిరమిడ్లో ధ్యానం చేసేదానికి ఏంటి తేడా అంటే, పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 రెట్లు అంటారు కదా, 30 రెట్లు తేడా ఉంది పిరమిడ్లో ధ్యానం చేయటం వల్ల. తెలియదు, ఆ సమయం తెలీదు. ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అబ్బాయి ఎన్ని వింతలు చూసేవాడినో, ఎన్ని లోకాలు చూసేవాడినో, ఎంతమంది ఫ్లయింగ్ ఇప్పుడు ఏదో పుస్తకాల్లో చదువుతాం, లైవ్లో చూసేవాడిని. అంటే అవన్నీ మీరు చదవడం వల్ల మీకు అలా ఊహలు వచ్చినాయేమో అనుకునేవాడిని. అప్పటికి నాకు అంత నాలెడ్జ్ లేదు, అప్పుడు పుస్తకాలు చదివేవాడిని కాదు. ఆ తర్వాత పుస్తకాలు చదువుతున్న అందుతుంది ఈ నాలెడ్జ్. మొదటి ఎక్స్పీరియన్స్ ఏంటండి మీకు? మామూలుగా నాకు ఒకసారి సిక్ అయ్యాను. ఏది పిరమిడ్ కట్టినప్పుడు నేను సిక్ అయ్యి డాక్టర్ దగ్గర వెళ్ళకుండా బాగా 6 నెలలు మంచాన్ని పడ్డా. అదే తగ్గుద్ది ఏదో తగ్గుద్ది, కానీ పిరమిడ్లోకి వెళ్ళి పడుకునేవాడు. పడుకుంటే రాత్రి 1 గంట 2, 3 ప్రాంతాల్లో లేచి కూర్చొని ధ్యానం చేసేవాడు. ఆ గోడకు అనుకొని కూర్చొని ధ్యానం చేయాలి. అప్పుడు ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలియకోకుండా ఒక సినిమా చూసినట్టు చూసేవాడిని. పెద్ద పెద్ద సినిమాలో చూపించినట్టు ఫ్లయింగ్ సాసర్స్ అది దిగి దాంట్లో పెద్ద ఈ పెట్టుకుని ఏలియన్స్ అది దిగి వాళ్ళు మాట్లాడుకుంటాం అవన్నీ చూసేవాడిని. తెల్లారి నాకు అది ఏంటి, నాకు ఇది కనపడింది రాత్రి అని అప్పుడు ఊహించుకున్నాను అనమాట. అట్లాగా కనపడాయి అనమాట. అంటే ఇందుకు ఒకసారి అయితే లైవ్ పొడుకుంటాకి వెళ్ళిన, వేసవకాలం మండిపోతుంది, పొడుకుంటాకి వెళ్తే మా ఆవిడ నేను రాత్రి 12 అయింది. రోడ్డు మీద అందరు తిరుగుతానే ఉన్నారు. పెద్ద సౌండ్తో అనే హెలికాప్టర్ దిగినట్టు సౌండ్ వచ్చింది. ఏంట్రా బాబు ఇంత సౌండ్ వస్తుందని చెప్పేసి పిరమిడ్ నుంచి డోర్ తీసుకొని ఆవిడ లేపుకొని బయటకు వచ్చేసా. ఆవిడ కనపడాలి ఆ సౌండ్, నాకు కనపడి బయటకు వచ్చేసి నాకు లేదు. మళ్ళీ చూస్తే ఆ సౌండ్ లేదు. అప్పుడు నాకు అర్థమైంది, అంటే గ్రహాంతర వాసులు పిరమిడ్లు కట్టించిన దగ్గర వాళ్ళు రావడానికి పిరమిడ్లు ఏకైక ఏరోడ్రామ్స్, మన ఏరోడ్రామ్స్ అట్లాగే పిరమిడ్లు ఉపయోగించుకుంటారు అనేది గ్రహాంతర వాసులు దేవతలు అందరూ కూడా, సూక్ష్మ శరీరదారులు అందరూ కూడా పిరమిడ్లు అలా ఉపయోగించుకుంటారు. అందుకోసం పిరమిడ్లు కట్టాలి, అందుకోసం ధ్యానం చేయాలి. అందులో భాగంగానే పిరమిడ్లో పడుకుంటే ఆటోమేటిక్గా హీలింగ్ జరుగుతుంది. కానీ దానికన్నా హై ఫ్రీక్వెన్సీ మన హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేసి ధ్యానం చేస్తే ఏ అనుభవాలు పొందుతావో, పిరమిడ్ కట్టించుకొని పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే ఆ అనుభవాలు పొందుతాం. అది నేను పొందాను. ఆ సౌండ్ ఈయన బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన చూస్తే మళ్ళీ వెళ్ళి చూస్తే ఆ సౌండ్ లేదు, అక్కడ ఎవరు లేరు. కానీ అంత సౌండ్ తప్ప నాకు అర్థమైంది ఏంటంటే గ్రహాంతర వాసులు వచ్చారు. ఆ పిరమిడ్ ఎక్కడ ఉంటే అక్కడ యాంగిల్ నుంచి దిగుతారనమాట. దిగి భూమి మీద చేయాల్సిన పనులని, ఎందుకంటే పత్రిక పిరమిడ్లు కట్టండి అని చెప్తూ ఉంటారు.
నా గత జన్మ ఒక జన్మ నేను చూసుకున్నా. ఆ జన్మలో నేను బుద్ధుడి సంఘంలో నేను ఒక బుద్ధిస్ట్ మాంకుని. ఆ మాంకప్పుడు బుద్ధిస్ట్ ఎట్టయితే ఇట్లా అడ్డంగా పట్టుకొని వేసుకొని జోలు వేసుకొని తిరుగుతున్నారో అలాగే నేను అడవిలో నేను ఒక్కడిని తిరుగుతున్నా. ఆ జన్మలో నేనేంటంటే అసలు ఈ చెట్టు మీద నుంచి కాయ కూడా కోసుకునే లక్షణం కాదు, రాలితే తింటాం. ప్రకృతిలో ఈ అడవిలో తిరుగుతున్నాను. అలా నన్ను నేను చూస్తున్నా. అప్పటికిప్పటికీ నాకు అదే తత్వం, మంచి పని చేయాలి చేతన ఎంతో స్తోమత కొద్ది అని నాకు అవకాశం వచ్చింది. అవకాశం చేసుకునే మార్గాన్ని పత్రిసార్ పిరమిడ్ సొసైటీ చూపించింది, దారి చూపించింది. నాయన పిరమిడ్ కట్టు, 10 మంది ధ్యానం చెయ్యి చెప్పి, పిరమిడ్లు తయారు చెయ్యి, శాకాహార ప్రచారం చెయ్యి, ఆ మిత్రత్వాన్ని పెంచుకో, నిన్ను చూసి ఇంకా 10 మంది తయారవ్వాలి, 10 మంది అంటే బుద్ధుల సంఘం రావాలి, మైత్రి బుద్ధుల సంఘం రావాలి, శాకాహార సంఘం రావాలి అని అట్లాగా దానికి నేను సద్వినియోగం చేసుకున్నా ఆ కాన్సెప్ట్ని. ధ్యానం రాకముందు ఒక జీవితం, ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంత అంటే అంతకుముందు ప్రాక్టికల్గా డబ్బులు సంపాదించాలి, వ్యవసాయం చేయాలి, పరిగెట్టాలి, ఇలాగ ఉండేది. ఇప్పుడు ధ్యానం తెలిసిన తర్వాత ఇంకా పరిగెడుతుంది దేనికి? వాళ్ళు కూర్చుందాం, కూర్చుంటే ఏమవుతుందో చూద్దాం. ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు పరిగెట్టా, ఇప్పుడు కూర్చుంటా. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో కూర్చున్నంత మాత్రాన ఏమవుదు. ఫలితం వస్తే కంటిన్యూ చేస్తాం, ఫలితం రాకపోతే మళ్ళీ పని చేసుకుంటాం, ఎటో ఒకటి పోతాం అని చెప్పేసి నేను ఒక స్కూల్ పిల్లడు కనుక శ్రద్ధగా చదివి ఎలాగైతే 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో పాస్ అవుతాడో నేను ధ్యానంలో అంత శ్రద్ధగా కూర్చున్నా. ధ్యానం రెండో పనే చేసేవాడు కాదు, ధ్యానమే. ఇంట్లో భోంచేయటం, వెళ్ళి ధ్యానం చేయటం. అట్లాగా ఇంట్లో పిల్లలను కూడా స్కూల్ నుంచి రాగానే ధ్యానం చేయండి, పుస్తకాలు పక్కన పెట్టి ధ్యానం చేయండి, తర్వాత చదువుకోండి అని అట్లాగా వాళ్ళకి ధ్యానం అలవాటు చేశాను. మొట్టమొదట్లో మీకు జర్క్లు అలాంటివి వచ్చాయి కదండి బాడీలోని? వచ్చాయండి. అంటే బాడీ అంతా అంటే నాకు ఇస్నోఫీలియా ఉంది. ధ్యానం కూర్చోగానే ఈ నోటి నిండా సొంగ వచ్చేసేసి ధ్యానం కుదిరేది కాదు. ఆ తర్వాత బాగా జర్కులు వచ్చాయి, కింద పడేవాడిని, లేచేవాడిని, నానా బీభత్సం చేసుకునేవాడిని అనమాట. అయినా సరే కళ్ళు తెరిచేవాడిని కాదు. అలాగ నిదానంగా సాధన చేస్తూ అదంతా తగ్గిపోయింది. ఎట్లా పోయిందండి అది? ధ్యానంలో తగ్గిపోయింది. ధ్యానం కొద్దిగా ఫస్ట్ ఉన్న తర్వాత అంటే ఇలాగ ముందుకు వంగటం, పైకి లేకటం, డోలటం అవన్నీ వచ్చాయి. అవన్నీ జరిగాయి. అదంతా అది అయిపోయిన తర్వాత ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒళ్ళంతా తేలిగ్గా ఉండేది. మీకు తెలియకుండా జరిగిపోయాయి? తెలియకోకుండానే, అంటే తెలిసి కూడా జరిగేది, కానీ ఆపలేకపోయేవాడు. ఆ స్పీడ్ మెడకాయ ఊగేది, ఇలా 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 మెడకాయ మామూలుగా అయితే ఓపలం, ధ్యానంలో ఊగిపోయేది. ఆ ఊగిపోతే ఊగని ఏమవుదని చెప్పేసి ఊగనిచ్చేవాడిని. ఆ తర్వాత ఒళ్ళంతా గాలిలో తేలిపోతున్నంత ఈజీగా ఉండేది. నాకు విపరీతమైన ఒళ్ళు ఉండేది, ఆస్మా ఉండేది, నడవలేకపోయేవాడిని. ఎప్పుడైతే ఇవన్నీ జరిగినాయో ఒళ్ళంతా తేలికైపోయి, సన్నగా అయిపోయి, స్మార్ట్గా అయిపోయాను. అన్ని యోగాసనాలు, ఆహార నియమాలు పాటిస్తే జరగంది. ఖాళీగా బాసపట్ల పిరమిడ్లో కూర్చుంటే చాలా ఈజీగా ధ్యానం చేయడం వల్ల ఈజీగా తగ్గింది. చాలా గ్రేట్ ఇదనమాట పిరమిడ్ మెడిటేషన్. అంటే ఈ క్రమంలో మరి మీకు డౌట్స్ వచ్చాయి కదా, ఇట్లా జరుగుతుంది, మరి కరెక్టా కదా, ఏం చేయాలి, ఎవరినైనా అడగాల ఏంటని? ఏం వచ్చే కదా అన్ని యాక్సెప్ట్ చేసేవాడిని, అన్ని గమనించేవాడిని. రావాల్సిందే వచ్చింది, ఇంకా వస్తాయి. సిక్ అయినా కానీ 6 నెలలు సిక్ అయినా సరే హాస్పిటల్కి వెళ్ళేవాడిని కాదు. ఇదంతా చూద్దాం, ఇంకా నేను హాస్పిటల్కి వెళ్తే నేను మెడిటేటర్ ఎట్లా అవుతాను, ఇంకా పిరమిడ్ ఎందుకు, ఇంకా హాస్పిటల్ డాక్టర్ల చుట్టూ ఈ చేయి తీసుకెళ్లి డాక్టర్ దగ్గరికి వచ్చి నన్ను బాగు చేయమన్న రోజున ఇంక ఈ ధ్యానం వద్దు. ఈ డాక్టర్ ఈ చేపట్టుకుని నన్ను బాగు చేయమన్నా అడిగే రోజు నాకు ధ్యానం వద్దు, ఇంకా మందులే మిగతా అవి వద్దని కదా, నా జీవితం వద్దని కదా ఇందులోకి వచ్చింది. అంటే సక్సెస్. ఇప్పుడు 60 సంవత్సరాల వయసు వచ్చేవారు కూడా సింగిల్ టాబ్లెట్ వేసుకోవాలి. ఆశ్చర్యం, అందరూ కూడా, డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. మీరు ఏమైనా వేరే లోకాలైనా దర్శించారా? నేను అప్పుడు వెళ్ళేవాడిని స్టార్టింగ్ లో, ధ్యానంలోకి వచ్చానంటే హిమాలయాలకి అట్లా వెళ్ళేవాడిని అంతే. పెద్దగా ఎక్కువగా ఫిజికల్ గానే హాస్టల్ గానే ఫిజికల్ గా నేను ఎక్కడికి వెళ్ళను.
ఫిజికల్ గా డబ్బులు ఖర్చు పెట్టుకొని శరీరాన్ని మోసుకొని అంత ఓపిక లేదు, అంత తీరిక లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. కూర్చుంటే అన్ని లోకాలు దర్శిస్తా ఉంటే పిరమిడ్ సైంటిస్ట్ అయిపోతే ఇంకా నేను ఈ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ లోకాలు తిరగాల్సిన అవసరం ఏముందండి? నాకు అవసరం అంత నాకు అనిపించలా. ఎక్కడ నాకు ఏదన్నా ఏది కావాలో అది ధ్యానంలో వచ్చుద్ది, ఎవరిని ఏది కావాలో అది వచ్చుద్ది అని హిమాలయాలకి వెళ్ళేవాడిని, పర్వతాల్లో తిరిగేవాడిని, అవన్నీ చాలా హ్యాపీగా ఉండేది. మళ్ళీ బాడీలోకి వచ్చేసేవాడిని, అలా ఉండేది అనమాట. అక్కడ హిమాలయన్ మాస్టర్స్ ఎవరినైనా కలవడం కానీ? ఎవరిని కలవలేదండి. కాకపోతే ఏంటంటే 7 పిరమిడ్స్ కట్టించినప్పుడు ఇక్కడ వరకే టిబెట్ యోగులు ఇంత బలిష్టంగా ఉన్నారనమాట. ఇక్కడ వరకే గుడ్డ కట్టుకొని టిబెట్ యోగులు వచ్చి దీవిస్తున్నారు ఇన్ని పిరమిడ్లు కట్టించినందుకు. అదొక్కటి దర్శించాను. అంటే ఏంటంటే అసలు ఈ 7 పిరమిడ్స్ అనేది మీరు ఎందుకు కట్టారు, ఏం కాన్సెప్ట్ ఏంటి? 7 పిరమిడ్స్ కట్టించమని అంటే గ్రౌండ్ పిరమిడ్ కట్టాం ఫస్ట్. కట్టిన తర్వాత పత్రి గారు మీ ఇంటికి వస్తానయ్యా, మీ ఇంట్లో భోజనం చేయాలని అడిగే ఎక్కడన్నా కనపడితే అనేవాళ్ళు. అందరిళ్ళకి రమ్మంటే రావట్లేదు, ఆహ్వానిస్తుంటే టైం లేదు అంటారు. మా ఇంటికి ఎందుకు వస్తానంటున్నాడు అడిగిన, సీనియర్ మాస్టర్ కాదు, నాకేం అనుభవాలు లేవు, మా ఇంటికి ఎందుకు వస్తానంటున్నాడు అని చెప్పేసి మెడిటేషన్ లో కూర్చొని నేను క్వశ్చన్ వేసుకున్నా, ఏమైనా దొరుకుద్దామని. ఆయన క్వశ్చన్ వేసుకుంటే 7 పిరమిడ్స్ కట్టించమని మెసేజ్ వచ్చింది. మా ఆవిడికి చెప్పా 7 పిరమిడ్లు కట్టించమని వచ్చింది. ఇప్పటికే ఒక పిరమిడ్ కట్టించావు, అక్కడికి ఎవరో రావట్లేదు, నువ్వు కూర్చుంటున్నావు, ఇంకా 7 పిరమిడ్లు ఎక్కడ కట్టిస్తావు, ముందు దాంట్లో జనాన్ని రానియ్యి, అది నిండనయ్యి, అప్పుడు 7 పిరమిడ్లు. అంటే ఇప్పుడు భర్తని భరించడం అనేది ఎక్కడ కోపం వస్తే మొండోడు ఇప్పుడే కడతాను అంటాడని ఆవిడ ఒక తల్లి స్థానంలో ఉండి బొజ్జగించి కడుదుగానే తొందరపడమాక, ఆ జనాన్ని రాని 10 మంది తెలియని, సంవత్సరాలు బాని అని ఏమార్చి, నేను కూడా కట్టంలే, వచ్చిందని చెబుతున్నా, 7 పిరమిడ్లు కట్టించమని మెసేజ్ వచ్చిందని చెబుతున్నా అని షేర్ చేసుకున్నా. పత్రి గారు పిరమిడ్ బెంగళూరు తీసుకురమ్మని చెప్పినప్పుడు, బెంగళూరు వెళ్ళినప్పుడు మేక వెంకటేశ్వర గారు అని ఆయన ఈ పశ్చిమ గోదావరి జిల్లా మెడిటేటర్, ఆయన పిరమిడ్ లో నుంచి బయటకు వస్తా, శ్రీనివాసరావు గారు ఇక్కడ కృష్ణానంద గారిది పిరమిడ్ మందిరం ఉంది, ధ్యాన మందిరం, అక్కడికి వెళ్ళి చూడండి అన్నాడు. అంటే నాకు దారి తెలియదండి, నేను ఎక్కడన్నా బెంగళూరు కొత్త అంటే, ఒక మామగారు వచ్చి మా అబ్బాయి వస్తాడు, మా అబ్బాయి నేను ఎక్కించుకెళ్తారా అని వాళ్ళ అబ్బాయిని ఎక్కించుకొని అక్కడ తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ సప్త ఋషులకి 7 పిరమిడ్లు ఉన్నాయి. అంటే మానవ సరోవర పిరమిడ్ ఫౌండేషన్ ఉంటే అక్కడ చూసినప్పుడు నాకు ఇక్కడ వచ్చిన మెసేజ్కి అక్కడ కనపడింది అనమాట. ఓహో, సప్త ఋషులకి 7 పిరమిడ్లు అనమాట. 7 చక్రాస్కి అక్కడ 7 చక్రాలు 7 పిరమిడ్స్ అనమాట. అవన్నీ గుహలో పిరమిడ్లు అన్ని గార్డెన్స్. అప్పుడు ఎక్కడ కట్టాలి ఈ పిరమిడ్లు అని నేను మెడిటేషన్లో కూర్చుంటే, పైన ఇంకో స్లాబ్ వేసుకుంటాక నీ ప్రొవిజన్ ఉంది కదా, ఆ స్లాబ్ వేసి దాని పైన కట్టు, ఆ కింద క్లాసులు పెట్టుకో, మాస్టర్స్ చూస్తే ఎప్పుడైనా ఉండడానికి ఉంటుంది అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. అప్పుడు పైన స్లాబ్ వేసి దానిపైన 7 పిరమిడ్స్ కట్టి అలా ఒక మెసేజ్ ప్రకారంగా ప్రాక్టికల్ గా కట్టాను. ఏది ఎవిడెన్స్ ఆధారం లేకుండా కట్టలే, ఊరికే అనుకుని 10 మందిని ఆకర్షిద్దామని కాదు, అలా వచ్చింది. ఇంకా అక్కడికి వెళ్ళినా కనిపించింది, చూపించింది, పని కట్టుకొని వాళ్ళు తీసుకెళ్లి చూపించారు. నేను అసలు ఆ ఫౌండేషన్ అక్కడ ఉంటుందని కూడా నాకు తెలియదు, మానసరావు కృష్ణానంద గారి ఆశ్రమం ఉంటుందని కూడా నాకు తెలియదు. వాళ్ళు కారులో తీసుకెళ్లి నాకు చూపించారు. ఇంటికి వచ్చిన తర్వాత పైన ఏసీ ఉంటుంది, 7 పిరమిడ్స్ కట్టేస్తే పత్రి సార్ వచ్చి ఓపెన్ చేశారు. దీనికండి ఎందుకు ఆయన అస్తమాన్ మీ దగ్గరికి అట్లా మళ్ళీ ఎందుకు వచ్చారు? ఆల్రెడీ ఒకసారి వచ్చారు కదా. ఆల్రెడీ వచ్చారు, సింహాచలం జాన్మా చక్రంలో అనౌన్స్ చేశారు, ఇక నేను ఎక్కడ పిరమిడ్లకి రాను, ఓపెనింగ్ రాను, నేను ఇతర స్టేట్లకి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాను, లోకల్లో ఉండే సీనియర్స్ చేత ఓపెనింగ్ చేయించుకోండి అని చెప్పారు. ఇంకా నేను పత్రిసారిని అడుగుదా అనుకుంటే, తిడతాడయా అడగమాకండి అంటే నేను అడగలేదు. కానీ నేను భోజనానికి వెళ్తుంటే సార్ నాకు ఎదురొచ్చి ఏంటి శ్రీనివాసరావు సంగతి ఏంటి చెప్పన్నారు. ఇలా సంగతి సార్ 7 పిరమిడ్స్ కట్టించానంటే, నేను వస్తానయ్యా మీ పిరమిడ్ ఓపెనింగ్కి, నువ్వు ఎవరికీ చెప్పమాక, నేనే వచ్చి డేట్ ఇచ్చి నేను ఫోన్ చేస్తాను నీకు, నన్ను రిసీవ్ చేసుకో అని చెప్పేసి అని 2012 జనవరి 19వ తారీఖున తెల్లవారుజామున ట్రైన్కి వచ్చి మా ఇంటికి వచ్చి ఇక్కడ పడుకొని పొద్దున్న లేచి స్నానం చేసి టిఫిన్ చేసి పిరమిడ్స్ ఓపెన్ చేసి పైకి వెళ్ళి
చూసి 7 పిరమిడ్లు కట్టించామంటే 7 సార్లు తిప్పుతాం అనుకున్నాను రా. 7 చోట్ల గట్టిగా 7 సార్లు కట్టాము, 7 సార్లు తిప్పుతాం అనుకున్నా. 7 పిరమిడ్లు నేను ఒక్కసారి ఎవడ కట్టమన్నారా నేను అన్నాడు. అంతరాత్మ కట్టమని మెసేజ్ వచ్చిందన్న. అవునా అని చెప్పి ఆ పిరమిడ్ ఒకటి ఓపెన్ చేసి అందరి చేత ఏలూరు మాస్టర్స్ అందరి చేత చండ్లకావ పిరమిడ్ ఓపెన్ చేయించి వెళ్ళారనమాట. ప్రతిసారి ఎప్పుడు కూడా జనరల్గా ఏంటంటే గురువులకి, అంటే నా ఒపీనియన్, కొంతమందికి డబ్బులు ఇవ్వటం ఇస్తారు. నాకు ఇచ్చే స్తోమత లేదు. నేను గురువుకి డబ్బులు ఇచ్చి మెప్పించే అంత ఇది కూడా నాకు లేదు. నా దగ్గర ఎనర్జీ ఉంటే ఆయన కనికరిస్తే ఇట్లా గురు శిష్యుల సంబంధం అంటే ఎట్లా ఉండాలి, ఈ డబ్బుతో కొనుక్కునేది కాదు ఇది అనేది నా ఉద్దేశం. కానీ ఒకసారి నాకు ఎందుకో ఆయన ఇన్నిసార్లు మన ఇంటికి వచ్చారు, ఒకసారి కూడా ఆయనకి బట్టలు పెట్టలేదు. ఒకసారి బట్టలు పెడదాం అని వేమాదిశేష్ గారు చీరాల ఫోన్ చేసి ఆయన బట్టలు కొట్టిస్తారంట సార్కి. బట్టలు కొట్టాయని ఇట్లా ఇట్లా సంగతి సార్ అంటే నేను పంపిస్తాను నువ్వు పెట్టుకో అని చెప్పేసి ఒక 5 జతలు పంపించారు. అంటే ఎప్పుడన్నా మన ఇంటికి వస్తే కట్టుకుంటారా రెడీగా ముందుగానే పెట్టించాను. ఏలూరులో పబ్లిక్ మీటింగ్ అని అనౌన్స్ చేశారు. కైకలూరు ఎక్కడికో వచ్చి అక్కడి నుంచి ఏలూరు వచ్చారు. రాత్రి 7 అయింది. నేను సార్ వస్తారని ధనలక్ష్మి ఒక అమ్మాయి ఉండేది, సార్కి వంట చేసి పెట్టి. ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది. ఆ అమ్మాయిని 2 రోజుల ముందే మాట్లాడి, అమ్మ నువ్వు ఏలూరు వస్తున్నారు సార్, నేను సార్ని మన ఇంటికి రమ్మని అడగల, సార్ వస్తారని చెప్పాల, కానీ నువ్వు మా ఇంటికి వచ్చి సార్కి ఇష్టమైన పదార్థాలన్నీ నీ చేత్తో నువ్వు చేయాలి. ఆయనకి ఎలా చేయాలో ఆ అమ్మాయికి తెలుసు. జ్ఞాన చక్రంలో 10 సార్లు వంట చేసి పెట్టుతారు. అంటే అట్లాగా అన్నయ్య అని ఆయన వచ్చి సార్కి ఇష్టమైన పదార్థాలన్నీ 20 మందిని 25 మంది చేసింది. బయట సార్తో పాటు వస్తారని ఒక 100 మందికి నేను మామూలుగా చేయించాను. పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. నేను సార్ని పిలవలేదు, సార్ వస్తానని చెప్పలేదు. అడిగారు సార్ని, సార్ ఈ నైట్కి ఎక్కడ స్టే చేస్తారు మీరు? నేను ఎక్కడ చోట ఉంటాలేవయ్యా, నా సంగతి వదిలేసేయండి, నా చుట్టూ ఉండే వాళ్ళందరికీ మీరు ఏర్పాట్లు చేయండి, నా గురించి పట్టించుకోండి అని పట్టించుకోవద్దని చెప్పారు. వాళ్ళకి అర్థం కావట్లేదు, ఈయన చెప్పట్లేదు, ఎవరింటికి వస్తారని ఎవరి కాళ్ళు ఎదురు చూస్తున్నారు. చూస్తుంటే నేను మన ఇంటికి వస్తాడని నేను రేది చేశాను, కానీ చెప్పలేదు, పిలవలేదు, ఆశ లేదు. ఏంటంటే ఒకవేళ రాకపోతే పొద్దున్నే అనాథాశ్రమంలో అక్కడ ఇచ్చేద్దాం ఈ ఫుడ్, నో ఎక్స్పెక్టేషన్ అని నేను సర్వీస్లో ఉన్నా. అంటే వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటాం, బల్ల వేయటం, కూర్చోబెడతాం, ప్రసాదం పెడతాం, అక్కడ ఉన్నా. నేను ఇది మర్చిపోయాను, నేను నా మైండ్లో లేదు. సార్ కార్లో కూర్చొని శ్రీనివాసరావు పిలవండి అన్న, అప్పుడుగా తెలియదు. శ్రీనివాసరావు పిలవండి అంటే పరిగెత్తుకుంటూ వచ్చి సార్ నేను పిలుస్తున్నారన్న. ఈ చేతుల నిండా అన్నం, సాంబారు, ఉప్మా ఇవన్నీ ఉన్నాయి. అవి గవ దులుపుకొని సాగుని వచ్చి నుంచున్నా, పదమ్మ ఇంటికి వెళ్దాం అన్న. ఇంకంటే బండి వేసుకొని సార్ నేను తీసుకుని ఫాలో చేస్తే ఈ రాత్రి 10-11 అయింది. అందరు వచ్చారు, వచ్చి అందరూ భోజనం చేసి అందరూ ఉండి మేము తెచ్చిన బట్టలన్నీ అక్కడ పెడితే వరుసనే తలకో జత అందరికి పంచిపెట్టి ఆయన జత కట్టుకొని తృప్తిగా ఉందా అంటే అసలు ఎక్కడన్నా జరుగుద్ది సార్ ఇది. నా విషయంలో సార్ విషయంలో జరిగింది. అంటే ఇక్కడ ఆధ్యాత్మికత అనేది ఎక్కడో సీక్రెట్గా ఏదో సాధన చేస్తే లేదు, చిత్తశుద్ధి ఉంటే అప్పుడే ఉంది. సిన్సియర్గా చిత్తశుద్ధిగా చేస్తే అప్పుడే ప్రత్యక్షంగా కనబడింది అనమాట. అట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ప్రతిసారితో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆఖరికి ఆయన బాడీ వెకేట్ చేసేటప్పుడు కూడా 1 రోజు ముందు ఒక మాస్టర్ గారు ఉన్నారు, సార్ నేను ప్రతిసారి మీకు ఎంతో దగ్గర, కానీ నాకు అదృష్టం లేదు, ఒకసారి నేను సార్ని చూడాలి, సార్ కల్లాకి వస్తున్నారు అంటే నాకు ఒంట్లో బాగాల జ్వరం, ఆయన చూడాలి అని బలవంతం చేస్తే బయలుదేరా, జ్వరంతో బయలుదేరాను. వెళ్తే కూర్చొని ఉన్నారు, చూశారు, నేను దండం పెట్టుకుని అట్లకి వచ్చేసాను. అంటే రేపు బాడీ వెకేట్ చేస్తారనగా ఈ రోజు కూడా ఆయన దర్శనం చేసుకున్నాను. అంటే మీకు ఒక రావడం వేరు, ధ్యానంలోకి రావడం వేరు, చేయడం వేరు. మీ కుటుంబం అంతా ఎలాగొచ్చింది దీంట్లోకి? అంటే అసలు వాళ్ళు ఎందుకు లాగబడ్డారు? అంటే మీరంటే మీకు ఒక జన్మ, దానికి ఒక కారణం అని ఏవో చెప్తున్నారు, మరి వాళ్ళకి ఎట్లా ఇదంతా? వాళ్ళు కూడా నన్ను ఎంచుకొని వచ్చారు. ఈ దగ్గర నా భార్య గాని నా పిల్లలు గాని యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ సహకారం లేకపోతే నేను ఏమి చేయలేను. నా అదృష్టం ఏంటంటే వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే నాకు ధ్యానం తెలిసింది. అప్పుడు నేనేం చెప్తే వాళ్ళు అది చేసేవాళ్ళు, కూర్చొని ధ్యానం చేయండి అమ్మంటే చేసేవాళ్ళు. అలాగా వాళ్ళకి సర్వీస్ బాగా నేర్పించాను.
పైన హాలు పిరమిడ్స్ కట్టించాము, ఎవరు ధ్యానానికి రావట్లా, పట్టించుకోవట్లా, ఖాళీగా ఉంది. ఇదేంటి ఇలాగ ఖాళీగా ఉంది, నేను అనుకున్నాను సొసైటీకి ఇచ్చేసాను, సొసైటీలో అంత పెద్ద ధ్యానం లేదు, అందరూ వచ్చి అక్కడ ధ్యానం అందరూ అనుకున్నాను నేను. వీళ్ళు ఇంకో రకంగా అపార్థం చేసుకున్నారు. సరే అయితే ఇప్పుడు ఏమైంది అని మేమిద్దరం ఆలోచించుకొని 1 సంవత్సరం పాటు నెలకి 4 ఆదివారాలు, 4 పన్నెండు 48 వారాలు, 48 వారాలకి మహా అయితే వారానికి 2,000 ఖర్చు అవుతుంది, ₹1,00,000 ఖర్చు అవుతుంది. ₹1,00,000 పక్కన పెట్టి ఎవ్రీ సండే 1 డే క్లాస్ పెట్టేద్దాం. నెలకు 1 క్లాస్ కాదు, ప్రతి ఆదివారం క్లాసు. వచ్చేవాళ్ళు రాని భోజనం చేస్తారు, క్లాస్ చేసుకొని సాయంత్రం దాకా ఎవ్రీ సండే క్లాసు. అలాగా 7 years మెయింటైన్ చేసాం. 7 years అనమాట. ఆఖరికి పదిసారి ఆపు, పిల్లలు పెళ్ళిళ్ళు చెయ్యి, అప్పుడు మళ్ళీ చూసుకుంటూ కానీ అంటే ఇంకోటి కూడా అన్నారు, వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా, నువ్వే చేసుకుంటూ పోతే వాళ్ళు ఎప్పుడు క్లాసులు పెడతారు అని చెప్పేసి అన్నారు. నేను కూడా అది అర్థం చేసుకొని వీళ్ళు ఏలూరులో ఉన్న వాళ్ళకి తయారయ్యి మేము క్లాసులు పెట్టాలి, మేము 1 డే క్లాసులు పెట్టాలని వాళ్ళంతా తయారయ్యారు. అప్పుడు నేను స్లో అయిపోయి నా పని నేను చేసుకున్నాను. పిల్లలకి సర్వీస్, అలా పిల్లలకి వాళ్ళ చేత కూరగాయలు కోపించడం, ఆదివారం కదా వంటలు వండించడం, వడ్డించటం, ఊడిపించటం, కడిగించటం అన్నీ మా పిల్లలు చక్కగా ప్రతిసారి వస్తే కూడా చక్కగా చేసేవాళ్ళు అనమాట. మా అబ్బాయి, ఈవిడ, ఆడపిల్లలు ఇద్దరు కూడా అంత బాగా మేము పండగ చేసుకున్నాం. సార్ చెప్పి ఎలా ఉండేవారు పిల్లలతో? ఎలా ఉండేవారు అంటే చాలా బాగుండేవాళ్ళు, చాలా దగ్గరికి తీసుకునేవాళ్ళు, అంటే పిలిస్తేనే వెళ్ళేవాళ్ళు. ఇక మా అబ్బాయి అయితే బాగా చనువు, తాత మనవాళ్ళు లాగానే. అవునా? బాగా ఎంత దగ్గర ఏమో ఈయన పిలిచేవాడు ఎలా అనేవాడు, ఇంకా వదిలిపెట్టాడు కదా. ఇక్కడికి వస్తే నైట్ ఎక్కడ ఉంటే ఇక్కడే, సార్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక పొద్దున్నే సార్కి తెల్లవారులు మసాజ్ చేయటం, వేడి నీళ్ళు పెట్టడం, ఆయన టవల్ అందించడం, దగ్గరుండి అంతా చూసుకునేవాడు అనమాట. ఆయన డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చేదాకా ఆయనతో పాటు ఈడు వచ్చేవాడు. అంత అటాచ్మెంట్. ఆ తర్వాత సార్ కూడా రే ఇదంతా నువ్వే చూసుకోవాలి, చెల్లెల్ని కూడా నువ్వే చూసుకోవాలి అని పబ్లిక్గా చెప్పేవాడు. పిలిచి నువ్వే చూసుకోవాలి అని చెప్పేవాడు అనమాట. ఇప్పుడు మీరు ముందు 91 పిరమిడ్ ఒకటి ప్రయోగం చేశారు. ఈ పిల్లో పిరమిడ్స్ తయారు కాపర్తోని, దానివల్ల ఎలా అవుతుందని ఎక్కడ చూసారు, ఎక్కడ నేర్చుకున్నారు దాన్ని? నాకు అది మెసేజ్ సార్, పిల్లో పిరమిడ్ తయారు చేయమని మెసేజ్ అనమాట. అవునండి. అంటే ఎందుకు వస్తుంది మీకు మెసేజ్? మీరు అడిగితే వస్తుంది కానీ అడగను. ఈ అవసరం, ఈ భూమికి అవసరం, పిల్లో పిరమిడ్ అవసరం అనుకుంటా. అది వాళ్ళు చేయమంటే చాలా ఇబ్బంది పడ్డాను. అవునండి. అంటే అది ఎలా తయారు చేయాలి, ఎలా అతికించాలి, అట్లా కొలతలు కానీ ఇది కానీ మీకు ఎట్లా, అంటే మీరేం చదువుకోలేదని చెప్పి? చదువుకోవాలా, అది అలాగే వచ్చేది. చేత్తో చేస్తుంటే అలాగా చేత్తో కట్ చేసుకుంటాం, కట్ చేసి చాలా రిస్క్ పడేవాడిని, చాలా ఆనందం పొందేవాడిని. ఆ పనిలోనే ఆనందం పొందాం. ఒక పిరమిడ్ ఎంత ఖర్చు చేసినా, ఒక పిరమిడ్ తయారు చేస్తే ఎంత ఆనందాన్ని పొందేవాడిని అన్నమాట. నేను పిరమిడ్ తయారు చేశాను అని కష్టం అంతా మర్చిపోయేవాడిని. అలా తయారు చేసి ఇట్లాగా 6 ఉండే అనమాట. ఇలాగా 6 ఇలా 9, 9 54, 54 అంటే 5 × 4 9 టోటల్ 5+4 9. అలాగా నాకు నేనే చేసుకొని ఆ గ్యాప్ మెయింటైన్ చేసి, ఆ సైజు కూడా అడుగున్నర పిల్లో సైజు, ఆ మందం కూడా అంగుళం మందం అన్ని చేసాం. బాగానే ఉంది. కింద దానికేమో 54 పిరమిడ్లకి 54 హోల్స్ పెట్టారు. ఇప్పుడు దీన్ని పైన చెక్క అయిపోతే గుచ్చుకుంటాయి ఎలాగా అని మళ్ళీ కింద ఏ హోల్స్ ఉన్నాయో పైన అదే హోల్స్ వేసి, ఆ హోల్స్ తినక కోణం వచ్చేటట్టు పెట్టి పైన మేకులు కొట్టి అలాగా ఒక్కొక్కటి తయారు చేసి మొత్తం మీద పిల్లో పిరమిడ్ తయారు చేసి, దీన్ని తయారు చేసి ఆ సంతోషం. నేను పిల్లో పిరమిడ్ తయారు చేశాను ఈ భూమి మీద. ఫస్ట్ పిల్లో పిరమిడ్ తయారు చేసింది ఇక్కడే. నేను తయారు చేశాను అని ఎగురుతుంటే కళ్ళు తిరిగి నాకు అది పట్టుకుని ఎగురుతుంటే ఒక 2 నిమిషాలకే ఆ సొంత కళ్ళు తిరిగి, ఇది కళ్ళు తిరుగుతున్నాయండి అని చెప్పేసి అది ఈ గదిలో నా బెడ్రూమ్లో తలగడ కింద పెట్టుకుని పడుకుంటే కొద్దిసేపటికి ఆగి పెద్ద వామిటింగ్ అయ్యి నాకు ఇస్నోఫిలియా ఉంది కదా, ఆ కఫం అంతా పడిపోతే అప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఓహో, ఇది ఇస్నోఫిలియాకి పనిచేస్తుంది అనమాట, మైగ్రేన్ పనిచేస్తుంది అనమాట, బ్యాక్ పెయిన్ పనిచేస్తుంది అనమాట, ఇంకా ఎన్నిటికో గ్యాస్ ట్రబుల్ పనిచేస్తుంది అనమాట
అన్నిటికీ ఇది ఒక మందు కాని మందు. సరే అయిపోయింది, ఇది అమ్ముకుంటానికి కాదు కదా నేను తయారు చేసింది, ఎవరు కొంటాడు దీన్ని? ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తే అదేంటో మిరాకిల్ తెలీదు. సింహాచలం జన్మ చక్రానికి ఒక 15-20 ఊరికే ట్రయల్గా పట్టుకెళ్ళాం. ఒక సీనియర్ మాస్టర్ కావడున్నారు రమాదేవి గారిని, ఎవరు చాముండేశ్వరి, ఆవిడకి ఇచ్చాను ఫస్ట్ పిల్లో. మేడం గారు ఇది నేను తయారు చేశాను, దీని అనుభవం చెప్పండి అని ఇచ్చా. ఆవిడ కాళ్ళ కింద పెట్టుకొని సాయంత్రానికి ఇచ్చింది. చెప్పింది, ఏంటి మేడం గారు అన్న, అయ్యా నాకు కాళ్ళ నొప్పులు, నేను ఆడమనిషిని, నేను నొప్పులు తట్టుకోలేక మా ఆయన చేత కాళ్ళు తొక్కించుకునేదాన్ని, అంత భరించలేని నొప్పులు. కానీ ఆ పిల్లో పిల్లల మీద ఆ కాళ్ళు పెట్టడం వల్ల నాకు నొప్పులు అసలు తగ్గిపోయినాయి శుభ్రంగా అని చెప్పి ఆవిడ 10 మంది చెప్పింది. ఆ 10 మంది వచ్చి 10 పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళి అప్పుడు సింహాచలంలో బాగా తుఫాను, గాలి దుమ్ములు, హైదరాబాద్ నుంచి జర్నీ చేసి ఆ వాతావరణానికి అందరికి చలి, జ్వరాలు కొద్దిగా ఉన్నారు. ఈ తలకింద పెట్టుకుంటాం వలన అన్ని తగ్గిపోయినాయి అందరికి. అందరూ వచ్చి ఉన్నాయి పట్టుకుపోయారు. ఈ క్రమంలో మన భద్రి గారు అక్కగారు సుధాకోడూరు గారు ఒకటి తీసుకొని తలకింద పెట్టుకుంటే ఆవిడకి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి తెల్లరపాటికి హాయిగా ఉంది. నాకు ఒక 1/2 డజన్ ఇవ్వయ్యా అంది. లేవమ్మా, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, జన్మచక్రం అయిపోయే లోపల నాకు తెచ్చివు, నేను పట్టుకుపోతాను చికాగో అని చెప్పేసి. ఆ రకంగా అక్కడ స్టార్ట్ అయింది. అలాగ పాకి 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 పెద్ద అమెరికా దాకా వెళ్ళింది. ఇదొక మెడిసిన్ లాగా, మెడిసిన్ కానీ మందు కాని మందు. అంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, మీతో పాటు మీ ఫ్యామిలీ అందరూ వచ్చారు దీంట్లోకి. వాళ్ళ ధ్యానం చేసేటప్పుడు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ మీతో షేర్ చేసుకునేవారా? వాళ్ళకేం లేవండి. మా చిన్నమ్మాయి మాత్రం ఎప్పుడన్నా చెప్పేది, హిమాలయాలకి వెళ్ళా నేను అలాగని చెప్పేది అనమాట. కాకపోతే ఏంటంటే మా చిన్నమ్మాయితో ఈ స్కూల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు బాగా రుద్దేస్తారు. వీళ్ళు బాగా మెరిట్ స్టూడెంట్స్ అయినా కానీ రుద్దేస్తారు. పిల్లలు సిక్ అయిపోయి లీన్గా అయిపోయారు అనమాట. అప్పుడు నేను ఒక ప్రయోగం చేశాను. ఎప్పుడు చిన్నప్పటి నుంచి చదువుతున్నారు కదా, అటైతే 10th క్లాస్ 9th క్లాస్ కూడా చదివారు కదా, ఈ 4 రోజులు స్కూల్ మాని నేను ముందు నా ధ్యానంలోకి రాగానే నేను చేసిన ఫస్ట్ పని ఏంటంటే స్కూల్కి వెళ్ళి మా పిల్లలకి ఫస్ట్ ర్యాంకులు కానీ మార్కులు కానీ తీసుకురావాలని మీరు హెరాస్ చెయ్యొద్దు, నాకు ఎన్ని మార్కులు వచ్చినా నాకు సంతోషమే, ఈ మార్కులు ఎప్పుడో వచ్చే కూడి పెడతాయని నాకు నమ్మకం లేదు. ఈ క్షణంలో వీళ్ళు ఈ హెరాస్మెంట్ నుంచి తప్పించుకోవాలి. నేను మా పిల్లలకి ఇచ్చే గిఫ్ట్ అది. దయచేసి మా పిల్లల్ని మీరు కొట్టొద్దు, తిట్టొద్దు, హోంవర్క్ చేయమని బెదిరించొద్దు, ఎన్ని తక్కువ మార్కులు వచ్చింది మిమ్మల్ని అడగనంటే అదేంటండి అందరు తల్లిదండ్రులు వచ్చి పిల్లలకి బాగా మార్కులు రావాలి, బాగా చదివించండి అని చెప్తారు, మీరు ఎట్లా చెబుతున్నారంటే ఎప్పుడో వచ్చే మార్కులకి, ఎప్పుడో వచ్చే పాస్ మార్కులకి ఇప్పటి నుంచి ఎందుకమ్మా ఇబ్బంది పెడతాం, అప్పటికి ఏమవుతుందో తెలీదు, ఈ క్షణాన్ని వాళ్ళకి ఆ జనాన్ని మనశ్శాంతి కావాలి అని చెప్పి ఇంటికి వచ్చి వాళ్ళని ధ్యానం చేసుకోమనేవాడిని. వాళ్ళు యాతన పడేవాళ్ళు, అందరు పిల్లలు చదువుకుంటున్నారు, ముందుకు వెళ్ళిపోతున్నారు, మా నాన్న ధ్యానం చేయమంటున్నాడు అని చెప్పేసేసి, ఏం పర్లేదమ్మా ధ్యానం చేయండి, మీరు ఇప్పుడుదా చదివినంత మైండ్లో రికార్డ్ అయ్యి ఉంటుంది, రేపు ఎగ్జామ్స్ లో చక్కగా రాస్తారు మీరు అని చెప్పేసి అంటే నాకు భయపడి ధ్యానం చేశారు. 15 రోజులు 20 రోజులు 4 రోజులు ధ్యానం చేశారు. భయపడితేనే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళారు 10th క్లాస్లో. వెళ్తే మా అమ్మాయికి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి. బాసర్ నుంచి వాళ్ళు బట్టలు అవన్నీ షీల్డ్ అవన్నీ పంపించారు. ఏంటమ్మా ఎక్స్పీరియన్స్ అంటే, డాడీ నేను పెన్ను పెట్టి రాస్తా ఉంటే నాకు ప్రమేయం లేకుండానే పేపర్ అంతా ఫుల్ అయిపోయింది అని చెప్పేసి 95% మార్కులు వచ్చినాయి అని చెప్పి ఇద్దరు పిల్లలు కూడా చాలా సంతోషంగా ధ్యానం మీద, అంటే ధ్యానం గురించి మనం ఎవరికో చెప్పటం కాదు, మన పిల్లల మీద మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి అని చేశాను. వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇంటర్మీడియట్ లో బీటెక్ లో సీట్ల కోసం కూడా ₹1 ఖర్చు పెట్టుకోకుండా ఫ్రీ సీట్లు వచ్చినాయి. ఫ్రీ సీట్ వాళ్ళు కోరుకున్న డిపార్ట్మెంట్ లో బ్రాంచ్ లో సీట్లు వచ్చినాయి. కాకపోతే జాబ్స్ పంపించలా, నువ్వు పెళ్లి చేసి చేద్దాంలే అని మంచి వాళ్ళు వచ్చారు, పెళ్లి చేసేసాం. మీరు చేసిన ఈ వర్క్ ద్వారా వాళ్ళు బాగా లబ్ధి పొంది ఈ పిరమిడ్స్ పెట్టుకోవడం, పిల్లో పిరమిడ్స్ కానీ ఇంకోటి కానీ వాళ్ళు బాగా ఉపయోగపడి చాలా మీకు సంతోషాన్ని మీకు ఎక్స్ప్రెస్ చేసి
మీకు బాగా ఆనందించిన సంఘటన కానీ వాళ్ళు కానీ ఏమైనా గుర్తున్నాయండి? ఇక్కడ ఒకటి ఉంది సార్, అంటే ఇది సిల్లిగా ఉంటుంది. రోగం తగ్గితే పేషెంట్ డాక్టర్ని మర్చిపోతాడు. డాక్టర్ని మర్చిపోయాడంటే రోగం తగ్గిపోయిందని అర్థం. అట్లాగే నా దగ్గర పిరమిడ్లు తీసుకునే వాళ్ళు కూడా నన్ను మర్చిపోయారంటే అందుట్లో పవర్ ఉందని అర్థం. అయితే ఒకటి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు. నేను అప్పుడు అడుగుతా, మనం తీసుకున్నారు కదండి, మీరు మళ్ళీ తీసుకున్నారు ఏంటంటే అందులో ఎంతో అనుభవం పొందామండి మేము. ఎన్నో రోజుల చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోయినాయి, అందుకని మళ్ళీ తీసుకుంటున్నాము. చాలా మంది తీసుకొని గిఫ్ట్ కింద, అంటే అందరికి సంతోషం, ఎవరికో పెయిన్ ఉంటుంది, అది ఎన్ని మందులు వాడినా తగ్గదు. ఒక 1000 రూపాయలు పెట్టా ఎంతో పెట్టా కొని దీన్ని వాళ్ళకి అందిస్తే అది తగ్గిపోయిందంటే వీళ్ళ సంతోషం కదా, శాశ్వత పరిష్కారం. అలాగా తీసుకెళ్ళి అందరికీ పంచి పెట్టుకుంటాం. అలాగా చాలా మంది బెడ్స్ కి పిల్లలు చదువుకునే పిల్లలకి ఆ బెడ్లకి వేసేస్తారు. ఆ పిల్లలు నిజమే పడుకుంటే ఇంకా చూసుకునే పని లేదు, వాళ్ళ జీవితంలో వాళ్ళు హాస్పిటల్కి పోరు. అట్లాగా మేము జానమత చక్రంలో కూడా పిరమిడ్ బెడ్లు స్టాల్లో పెడతాం. పెట్టి అందరు డెమో కింద వచ్చి పడుకుంటారు, ధ్యానం చేసుకుంటారు. ఒక పండగ వాతావరణం లాగా జరుగుద్ది ఆ 11 రోజులు కూడా. ఆ పడుకున్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటని అడిగితే ఎంతో హాయిగా ఉందండి, నక్షత్రలోకంలో పడుకున్నట్టు ఉందని. ఆ బెడ్లన్నీ బుక్ అయ్యి వెళ్ళిపోతాయి, ఎన్నో ఆర్డర్స్ వస్తాయి. అంటే ఒక కొత్త ఒరవడి పిరమిడ్ శక్తి. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. మీరు ఏ లోకం నుంచి వచ్చారండి? నేను పిరమిడ్ లోకం నుంచి వచ్చానండి. నాకు చిన్నప్పటి నుంచి పిరమిడ్ సొసైటీలో రాకముందు నుంచి నాకు పిరమిడ్ తెలుసు. అవునా? ఎలాగది తెలుసు, నాకు జ్ఞానం ఉంది, తెలుసు. అదే చిన్నప్పటి నుంచి నేను ఇందా చెప్పాను, నాది ఈ లోకం కాదు, నేను వేరే లోకం నుంచి వచ్చాను, ఈ తల్లిదండ్రులు గర్భాన్ని ఎంచుకొని వచ్చాను, నేను ఈ శాశ్వతంగా ఉండను అని ఏమి చాలా చిన్నప్పుడే నేను ఇక్కడ ఈ బంధాలేంటి, బంధుత్వాలేంటి, ఇవన్నీ అని బాధపడే అనమాట. మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత పత్రిజీ గారు పరిచయం అయిన తర్వాత, నువ్వు శరీరాన్ని కాదు ఆత్మవి, ఈ లోకం కాదు ఎన్నో లోకాలు ఉన్నాయి, ఈ జన్మ కాదు ఎన్నో జన్మలు ఉన్నాయి అని చెప్పినప్పుడు నేను సాటిస్ఫై అనమాట. ఆ రకంగా నాకు పిరమిడ్ గురించి చాలా చిన్నప్పుడే నాకు తెలుసు. పుస్తకాల్లో నేను చదువుకోక ముందు నుంచి తెలుసు. మనకు 4 యుగాలు అంటారు. 4 యుగాల్లో ఫస్ట్ యుగంలో మనుషులు అనేవాళ్ళు కాదు, సత్యయుగం. సత్యయుగంలో అందరు దేవుళ్ళే, అందరు దేవుళ్ళే. అంటే ఈ లోకంలో నుంచి ఇప్పుడు మన భూమి మీద ఎలాగా అడ్డంగా నడుస్తున్నావో, వాళ్ళు ఈ లోకం నుంచి పై లోకానికి, పై లోకానికి నుంచి ఈ లోకానికి బంధుత్వాలు, శివుడు ఆ లోకంలో ఉండి, పార్వతీదేవి ఈ లోకంలో ఉండి, ఇలాగా బంధుత్వాలు కలుపుకొని సత్యలోకం అనమాట అది. ఆ యుగం నుంచి తర్వాత త్రేతాయుగంలోకి వచ్చి కృతయుగం వచ్చి త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం. ఆ వచ్చినప్పుడు అప్పుడుండే మనుషులు, అప్పుడుండే జ్ఞానం, అప్పుడుండే DNA అది తగ్గుకుంటా వచ్చింది. తగ్గుకుంటా వచ్చింది. ఫస్ట్ DNA 12 పోగులు కృతయుగంలో. ఆ 12 పోగులు ఉన్నప్పుడు ఈ స్వశరీరంగానే సంకల్ప శక్తితోనే ఇంకో లోకానికి వెళ్ళేవాడు, ఇంకో లోకం నుంచి అక్కడికి వచ్చేవాడు శరీరంతో, సంకల్పం ద్వారానే. ఈ విమానాలు, రాకెట్లు లేవు అప్పుడు. సంకల్పం ద్వారానే యుద్ధాలు కూడా జరిగాయి. అప్పుడు ఈ దేవతలు కూడా, స్త్రీలకు కూడా శక్తులుండే, సిద్ధులుండే. వాళ్ళు సృష్టిని ఆపేసేవాళ్ళు, అప్పుడు నిదానంగా వీళ్ళకి పవర్స్ ఉంటే ఇబ్బంది కలుగుతుందని తగ్గించుకుంటూ వచ్చారు. అది కృతయుగంలో కొన్ని, ద్వాపరయుగంలో కొన్ని, త్రేతాయుగంలో కొన్ని తగ్గుకుంటూ వచ్చి ఇప్పుడు వచ్చేసరికి 2 DNAలకి అది పరిమితమై, 2 పోగులకి పరిమితమై. అది ఇప్పుడు ఈ ధ్యానం ద్వారా, ఈ పిరమిడ్ శక్తి ద్వారా ఈ DNAని సిన్సియర్ గా వర్క్ చేస్తే ఈ DNAని యాక్టివేట్ చేసుకోవచ్చు. అవునండి, ఆ DNA యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే అంత సాధన చేయాలి. అంత సాధన చేస్తే ఇప్పుడు అలా DNA యాక్టివేట్ చేసుకున్న వాళ్ళే ఈ ఋషులు, హిమాలయాల్లో మునులు, యోగులు. పత్రి సార్ కూడా చెప్పడాయన. అవునండి, ఆ DNA యాక్టివేషనే పవర్. ఏదనుకుంటే అది అయిపోద్ది అనమాట, ఏది జరగాలని జరుగుద్ది. అది ఇప్పుడు కూడా సాధ్యమే. ఒకటి, మానవుడికి మరణం లేదు, ఊరికే మరణం అనేది భ్రమ. అది సాధన చేస్తే ఈ శరీరంలో ఉండొచ్చు, శరీరం ఇంకో శరీరంలో మారినా కావచ్చు, అది ఎప్పటికైనా అది సిద్ధించుద్ది. DNAని అసలుకి నన్ను అడిగితే ధ్యానం అంటే DNAని యాక్టివేషన్ చేసుకుంటామే.
సాధన అంటే మన ఎఫర్ట్ ఎంతసేపు ఆస్తుల మీద, కీర్తి ప్రతిష్టల మీద, శరీరం మీద, ఈ భౌతిక జ్ఞానం మీద పెడుతున్నాం. మన నాలెడ్జ్ అంతా కూడా ఇంతవరకే తెలుసు, కానీ దీన్ని మించిన జ్ఞానం ఉంది. దాన్ని పొందాలంటే ఈ టెక్నాలజీ, ఈ సైన్స్ పనికిరాదు. దాన్ని పొందాలంటే శ్వాస మీద ధ్యాస ఒక్కటే శరణం. పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసి శరీరాన్ని వజ్రకాయం చేసుకోవాలి. వజ్రకాయం చేసుకుంటే ఎక్కువ ధ్యానం చేయడానికి, డిఎన్ఏ యాక్టివేషన్ చేసుకుంటాకి, ఆయుష్ని పెంచుకుంటాకి. మళ్ళీ ఆయుష్ని ఎందుకు పెంచుకోవాలి? జ్ఞానం పొందటం, లేదు మరణం అని తెలుసుకుంటాం కోసం. నీకు చేత కాక నువ్వు చచ్చిపోతున్నావు. చేతనైతే ఒకవేళ మరణించినా ఎరుకతో మరణించవచ్చు, ఇచ్చా మరణాన్ని పొందొచ్చు, ఇచ్చా జననం కూడా పొందొచ్చు. ఇష్టమైతే మరణించవచ్చు, మళ్ళీ మళ్ళీ జన్మ కూడా తీసుకోవచ్చు. ఇదంతా అద్భుతమైన సైన్స్. అందరు కూడా దీని మీద పట్టుకొని దీని మీద సాధన చెయ్యాలి. ఇందుకోసం చెయ్యాలి సాధన, ఇంకా దేనికోసం కాదు. బీపీలు, షుగర్లు తగ్గించుకుంటా, మోకాళ్ళు తగ్గించుకుంటానికి కాదు. ఈ డిఎన్ఏ యాక్టివేషన్ కోసం చేయాలి. అవుద్ది, నాకు అయ్యింది, నాకు అవుద్దని నమ్మకం ఉంది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు కదా, చేశాను కదా. నన్ను నేను గమనించుకుంటూ ఉన్నా. డైలీ నేను నిద్రపోయేటప్పుడు, లేచినప్పుడు, నడిచేటప్పుడు. అసలు ఇంతకుముందు ఇక్కడ నుంచి కుర్చీలో కూర్చోబెట్టి కింద తిప్పేవాడు, కింద నుంచి కుర్చీలో కూర్చోబెట్టి పైకి తీసుకొచ్చేవాడు. ఇదంతా ఎందుకంటే మరి ప్రాసెస్లో అదంతా సెట్ అవటం కోసం. అన్నీ బాగుపడి వాళ్ళకి తిరుగుతున్నాను, ఇంకా బాగుంటాను, ప్రూవ్ చేస్తాను. ధ్యానం అంటే ఇది, పిరమిడ్ అంటే ఇది, ఆషామాషి కాదు. ఎవరి కోసం ధ్యానం చేయొద్దు, నీకోసం నువ్వు చెయ్యి ధ్యానం. అంటే మధ్యలో మీరు ఈ వర్క్ కోసం డీవియేట్ అయ్యారు, పక్కకు జరిగారు, కానీ లేదంటే కంటిన్యూ ధ్యానం చేస్తుంటే ఈ పాటికి మీరు ఇవన్నీ పొందేవారేమో. అంటే నేను ఒక్కడే పొందటం కాదు కదా యాక్షన్. నేను ఒక్కడే పొందితే ఈ పిరమిడ్ గురించి ఇంత నాలెడ్జ్ ఎట్లా వస్తుంది బయటికి? ఈ పిరమిడ్ ఇంత ప్రపంచం అంతా ఎంత ఎలా వెళ్ళొద్ది? ఇది ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని ఎలా తెలుసుద్ది? ఆఖరికి ఇది పత్రిసారి ఇస్రో ఉందండి, ఇస్రోకి వాళ్ళ సైంటిస్టులతో మాట్లాడి ఈ పిరమిడ్ మీద 5గురు కమిటీ వేశారు. 5గురిలో లక్ష్మణరావు గారు, నేను, ఇంకో రామారావు గారు ఆయన, ఇంకొక ఇద్దరు. వాళ్ళు అడిగారు పిరమిడ్ మీద మాకు 5గురిని ఇవ్వండి, పిరమిడ్ ఇంజనీర్లు. అందుట్లో నేను ఒక నెంబర్. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా వచ్చింది. దాని మీద మేము ఒప్పుకొని సంతకం కూడా చేసాం. అంటే రీసెర్చ్ చేయటం కోసం, మా ఆధ్వర్యంలో రీసెర్చ్ చేయడం కోసం. ఆ తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. అది ఆగిపోయినా మేము మా పని ఏదో మేము చేసుకుంటా పోవటం, నా పని నేను చేసుకుంటాం, కావాలన్న వాళ్ళు పిరమిడ్లు ఇవ్వటమే. ఇది పబ్లిక్ లో అందరూ రీసెర్చ్ చేయాలి. ఇంకో నెక్స్ట్ ఏంటంటే, ఫస్ట్ కరోనా టైంలో లక్ష్మణరావు గారు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్స్తో, ప్రొఫెసర్స్తో మాట్లాడి ఎన్నో వేల మందితో మాట్లాడాడు. మాట్లాడి ఈయన చెప్పిన దానికి వాళ్ళందరూ ఒప్పుకున్నారు పిరమిడ్ శక్తి గురించి. ఒప్పుకొని సరే 2 బెడ్లు పంపించండి. మంగళగిరి ఎయిమ్స్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో నా దగ్గర ₹1,00,000 పెట్టి 2 బెడ్లు కొని, పాపం డబ్బులు కట్టి నాకు పంపించారు. పంపిస్తే ఆ కరోనా పేషెంట్లని, అంటే మందులు తగ్గించుకుంటా వచ్చి ఆ బెడ్ మీద పడుకోబెడితే ఆ వారం రోజుల్లో కరోనా తగ్గిపోయి బెడ్ దిగి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటి శక్తి ఏంటంటే అదే పిరమిడ్ శక్తి అని చెప్పేసి అన్నారనమాట. ఎప్పుడు ప్రతిసారి అరే ఈ పిరమిడ్లు ఎన్ని ఇదైతే హాస్పిటల్ డాక్టర్లు అంతా ఏమైపోతారా అంటూ ఉండేవాడు నాతో. వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు సార్, వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే సార్ అంటే అంతేనంటావా అనేవాడు అనమాట. అవునండి, అప్పుడు ఈజిప్ట్ లో పిరమిడ్ ఎప్పుడో ఒక యుగం ముందే కట్టిన దాన్ని ఇప్పటికీ వస్తుంది దానికి తెలుస్తుంది. అంటే ఇప్పుడు టైం పడుతుంది కదా ఇంకా చాలా వరకు. అంటే చాలా టైం, అంటే దాని మీద ఇప్పుడు బద్రీసారి వచ్చిన తర్వాతే ధ్యానాన్ని, పిరమిడ్ ని క్లబ్ చేసాడు ఈయన. అంతకుముందు ధ్యానం వేరు, పిరమిడ్ వేరు. బద్రీసారి వచ్చిన తర్వాత పిరమిడ్ లోకి వచ్చి ధ్యానం చేయొచ్చు, ఈ రెండింటిని క్లబ్ చేశారు. ఆ పిరమిడ్లు ఎందుకు కట్టించారంటే ధ్యానం చేయడం కోసమే. వాళ్ళు ఒక యుగం ముందే ఆలోచించి ఈ యుగంలో ఎనర్జీ తగ్గిపోతుందని చెప్పేసి వాళ్ళు ఆ పిరమిడ్ అక్కడ స్థాపించారు. ఈ భూమధ్య రేఖకి మధ్యగా అక్కడ ఈజిప్ట్ లో కట్టారనమాట. ఆ తర్వాత నుంచి ఎన్ని పుట్టుకొచ్చినాయి. అందుకని ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉంది. దాన్ని కట్టిన ఉద్దేశం, ఇప్పుడు మనం గనక ఈ భూమి మీద
విమానాలు వేసుకొని స్పేస్ సూట్లు వేసుకొని ఉమ్, ఎలా తిరుగుతున్నామో ఉమ్, పైలోక వాసులు ఈ భూమి మీదకి రావాలంటే వాళ్ళకి ఒక ప్లేస్ కావాలి. ఉమ్, ఆ ప్లేసే పిరమిడ్, ఉమ్, ఈజిప్ట్ పిరమిడ్. ఉమ్, ఆ ప్లేసే ఇప్పుడు మనం కట్టే పిరమిడ్. ఉమ్. వాళ్ళు గ్రహాంతర వాసులతో మనం ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉంటాం. అంటే ఇప్పుడు నెగిటివ్ సోల్స్ చాలా వరకు వచ్చి ఉంటాయి. ఎఫెక్ట్ పడతాయి అంటారు. ఉంటాయి నెగిటివ్ సోల్స్ కూడా ఉంటాయి. అవునండి. అది వీళ్ళే సెక్యూరిటీ కల్పిస్తారు. ఉమ్, ఉంటాయి నెగిటివ్ సోల్స్ కూడా ఉంటాయి. చాలా బాధలు పడ్డాం. అవునా? ఎలా వస్తాయి తెలుస్తుంది? అంటే హెల్త్ ఇష్యూలో కానీ ఉమ్, ఇంట్లో గొడవలు జరిగిపోవటం కానీ ఉమ్, అన్ని జరుగుతాయి. అప్పుడు ఇంకా మానేద్దాం అనిపిస్తే ఉమ్, ఓడిపోయి నేను ఒప్పుకో, ఒక లక్ష్యం మీద భూమి మీదకి వచ్చావు, ఉమ్, వాడేదో నిన్ను ఆటంకపరుస్తున్నాడు, ఉమ్, నువ్వు ఓడిపోతే ఇంకా నువ్వు లక్ష్యాన్ని జారినట్టే కదా. ఉమ్, హోప్లెస్. ఉమ్, ఎప్పటికీ ఓడిపోమాక, ఉమ్, ఓర్పు పట్టు. అట్లాగా నా జీవితం అంతా పోరాటం. పిరమిడ్లు తయారు చేయటంలో కానీ, మెటీరియల్ తెప్పించడంలో కానీ, ఉమ్, మెటీరియల్ పంపించడంలో కానీ అంతా ఎప్పుడూ రోజు నిరంతరం. ఉమ్, అదే వ్యవసాయం చేసుకున్నాం అనుకోండి, ఉమ్, ఏం ఉండదు, పోరాటం ఏముండదు. వ్యవసాయం చేసుకుని వ్యాపారం చేసుకుని ఏముండదు. ఉమ్. ఇక నిరంతరం మీకు ఆ కిక్ వచ్చేది కదా? నాకు వచ్చేది కాదు. ఇంట్లోనే నాకు ఉమ్, అంటే ఈ మాస్టర్స్ కూడా చాలా మనకి సపోర్ట్ ఉంటుంది. ఉమ్, పడదోసే వాళ్ళు ఉంటారు, ఉమ్. నిలబెట్టే వాళ్ళు ఉంటారు. నెగిటివ్ సోల్స్ మీకు మీ ఇంట్లో ఏం ఎఫెక్ట్ చేయలేదు? ఏం లేదు అంటే ఇదే మనుషుల రూపంలో గొడవలు. మా అబ్బాడు వాడు అనుకున్న టైంకి బయలుదేరిపోవడం, కోఆపరేట్ చేయకపోవటం, సహకరించకపోవటం, ఇంత కష్టపడి అసలు ఇంత కూడా చేయను అంటాం. ఇప్పుడు చేస్తున్నాడు, అప్పుడు చేయనని వాడు. ఇదేంటంటే వాడి మీద పనిచేసి నువ్వు మానే, ఈ పని మానే, నువ్వు వద్దు, ఈ పని వద్దు, నువ్వు మానేమంటే నువ్వేవాడరా చేయటానికి నేనేవాడిని, అడిగితే చేస్తున్నా, నేను తీసుకెళ్ళి అమ్ముకోవట్లేదు మార్కెట్లో. పిరమిడ్ సొసైటీలో వచ్చిన తర్వాత, పత్రికారి మార్గదర్శకం వచ్చిన తర్వాత పిరమిడ్ అడిగితే ఇవ్వటాకే నేను ఉన్నా. ఎవరు అడగలేదు అనుకో నేనేమను, అప్పుడే నాకు రెస్ట్. అయితే ఇంకొక విషయం ఏంటంటే పత్రికారు కూడా 2-3 సార్లు నన్ను దగ్గరికి పిలిచి గడ్డం పచ్చుకొని చెప్పారు, శ్రీనివాసరావు ఇంకా రిటైర్ అయిపో, ఇంకా తిరగమాక, బయటికి రామాక, ఇప్పటికే బోల్డ్ చేసావు, నా బండి తిరగబడిపోతుందిరా, నువ్వన్న జాగ్రత్తగా ఉండరా, ఎక్కడ చూసినా నువ్వే కనపడుతున్నావు, పిరమిడ్లు నీకే, ర్యాలీలు నీకే, క్లాసులు నీకే, ఎక్కడ పాడేరు, భీమ్ సింగ్, లంబసింగ్ ఫ్యామిలీని వేసుకొని, మాకు బొల్లర వెహికల్ ఉండేది, వెహికల్ వేసుకొని అక్కడికి వెళ్ళి వారం రోజులు అక్కడ ర్యాలీలు చేసేవాడు. బాగా ర్యాలీలు చేసి అక్కడ పాకరపడి గురుగారు ఆశ్రమంలో ఉండి, విశాఖపట్నం ఎన్ని ఎక్కడ ఉందంటే అక్కడ సొంత ఛార్జీలు పెట్టుకొని జనాన్ని ఎక్కించుకొని వెళ్ళిపోవటం. ఎక్కడికి వెళ్తే ప్రతిసారి అక్కడ ఉండేవాడు. అక్కడ ఉండి ఆయన చూశాడు, చూసి తిరగమాకరా అని చెప్పాడు. తిరగమాకరా అంటే నేను ఎందుకు ఆగుతా, ఆఖరికి రెస్ట్ ఇచ్చారు. ఆపాడు, నువ్వు మామూలుగా ఆగట్లేదా నువ్వు ఆయన ఆపి బండిని బోల్ట్లు తీసి పక్కన పెట్టి మళ్ళీ బాగు చేశారు. చెప్పారు అనమాట, ఇక నువ్వు పని చేయొద్దు, ఇక నీ రిమైనింగ్ బ్యాలెన్స్ జీవితం ఎంజాయ్ చేయటమే, పిరమిడ్లు కూడా చేయొద్దు. ఇప్పుడు సాధన మళ్ళా మొదలు పెట్టి, సాధన అంటే బాడీ సహకరించలేదు కదా, పడుకొని చేసుకుంటాం, పడుకొని శ్వాస మీద శ్వాస పెట్టుకుని తెల్లవారు నిద్రపోను సాధన జరుగుతూ ఉంటది. బాడీ కనుక కూర్చొని అంటే కాళ్ళ తిమ్మిర్లు మంటలు అవి కొద్దిగా ఉన్నాయి, అవి కనుక తగ్గితే, టాబ్లెట్లు ఏం లేవు, అవి తగ్గితే సాధన చేసుకోవాలి, బాడీని తయారు చేసుకోవాలి ఫుల్ గా. అది సాధన. ఇప్పుడు దాకా వర్క్ చేసాం, ఇప్పటి నుంచి సాధన చేయాలి. ఇందాక మీరు అన్నారు చాలా మంది ఆ డిఎన్ఏని యాక్టివేట్ చేసుకున్నారు, అట్లా పత్రిజీ కూడా చేసుకున్నారు అంటే, అట్లా ఎలా చెప్తారు మీరు? మీకు ఎలా తెలుసు? ఆయన అమ్మో, ఆయన డిఎన్ఏ యాక్టివేషన్ లేకపోతే అంత తిరుగుడు ఎక్కడ తిరుగుతారండి? అంతమందిని ఇన్ని పిరమిడ్లు కట్టించి, ఇన్ని దేశాలు తిరిగి, ఇన్ని కోట్ల మందిని కంట్రోల్ చేశారంటే ఎంత పవర్ ఉండాలి ఆయన దగ్గరగా. ఆ డిఎన్ఏ యాక్టివేషన్ ఆయన పవర్. డిఎన్ఏ యాక్టివేషన్ చాలా ఇదనమాట. మనిషిని ఒక ఇంట్లో ఒక పిల్లాన్ని కంట్రోల్ చేయడం కష్టం కదండి, భార్యను కంట్రోల్ చేయడం, భర్తను కంట్రోల్ చేయడం కష్టం. అటువంటిది ఇంత పెద్ద మూమెంట్ని, ఇంత పెద్ద ప్రపంచాన్ని జేబులో రూపాయి లేకపోకుండా ఇన్ని పిరమిడ్లు కట్టించి, ఇంత మంది కట్టించి, ఇంతమందిని వర్క్ చేపిస్తున్నారంటే ఎంత శక్తి ఉండాలి. మనం ప్రత్యక్షంగా చూసాం శక్తిని. ఇప్పుడు శివుడు, రాముడు, కృష్ణుడు అనుకునే వాళ్ళం, ప్రతిసారి ప్రాక్టికల్గా చూసాం. ఆయన చేసిన దాంట్లో 1% కూడా ఎవరు చేయలేరు సార్. ఆయన చూపించారా మీకు మిరాకిల్స్? ఎప్పుడైనా చూపించారా ఆయన? అన్ని ఇప్పుడు చెప్పినవన్నీ మిరాకిల్సే కదా.
ఇప్పుడు చెప్పినవన్నీ మా ఇంటికి రావటం కానీ ప్రతిదీ మిరాకిలే మీకు. ప్రతిదీ మిరాకిలే. ఉమ్, అందుతో నేను నమ్మను, ఉమ్, నాకు అవసరం కూడా లేదు. ఉమ్, జరిగితే ఆశ్చర్యపోవటమే, ఉమ్, ఓహో ఇలా జరుగుద్దా అని. ఆయనే తాపత్రయపడతాడండి. అంటే ప్రతి మాస్టర్కి ఉమ్, ఒక చిన్నపిల్లాడికి గనక తల్లి ఎలాగుండి చేయి పట్టుకుని నడిపించుద్దో, ఉమ్, ఎంటైర్ పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్లో ఉన్న మాస్టర్స్ అందరినీ కూడా ప్రతిసారి అలా చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఉమ్. అంటే మీకు అనిపించలేదండి ఇప్పుడు ఈ పనులు ఇన్ని చేస్తున్నప్పుడు, ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, వదిలేసిపోయి శుభ్రంగా ఏదైనా వ్యాపారం చేసుకుంటారు మీకు ఏ క్షణంలో అనిపించలేదు? ఇది గొప్ప వర్క్ కదండి, ఇది గొప్ప వర్క్ కదా. ఇక డబ్బులు ముఖ్యం కాదు, గొప్ప వర్క్. ఎందుకంటే ఏమీ కాని నేను ఒక ఒక వ్యక్తికి ఒక పెయిన్ తగ్గించాను. నేను డాక్టర్ని కాదు, నేను సైంటిస్ట్ని కాదు. నా దగ్గర డాక్టర్ల సలహాకు వస్తున్నారు, నా దగ్గర కలెక్టర్ల సలహాకు వస్తున్నారు. నేను ఇవ్వకపోతే ఎలాగా? ఇంకెంతకన్నా వర్క్ ఏముంది సార్? ఒక ఇది కాదు ఇంకో పని చేస్తాను చేస్తే అక్కడ నేను డబ్బులు సంపాదిస్తాను. ఆయన నేను పట్టుకెళ్ళను కదా, డబ్బులు సంపాదిస్తాను, నేను పట్టుకెళ్ళను కదా, ఎందుకు పనికిరావు కదా. కానీ ఒక మనిషిని నేను సేవ తీరాడు, అది గొప్ప సేవ. అవును అవును. పత్రిజీ గారితో ఇప్పుడు కాకుండా ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా? కలవలేదండి. ఈ జన్మలో కాకుండా ఈ జన్మలో కాకుండా ఇప్పుడు కలవలేదు. లేదండి. మీకు ఏమన్నా జరగబోయే ముందే తెలిసినాయండి ధ్యానం? కొన్ని తెలుస్తాయండి, కొన్ని తెలుస్తాయి, పట్టించుకోను. అది కాకపోతే ఇంట్లో చెప్తా ఉంటాను, ఇది ఇది పలానా ఇట్లా జరిగేటట్టు ఉందంటే అది జరుగుద్ది, ఒకసారి నాకు తెలిసింది అని చెప్తాను అనమాట. ఎప్పుడన్నా అట్లా జరుగుతుంది, సీరియస్గా తీసుకోండి. మీకు వచ్చే కష్టాలని, ఇబ్బందులు మీరు ఏ విధంగా చూస్తారు? కష్టాలు ఉన్నాయి సార్, అదంతా మైండ్ అనుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా. ఈ స్పిరిచువాలిటీని ఎంత గౌరవిస్తానో ప్రాక్టికల్గా అంత గౌరవిస్తాను. కష్టాలు అనేవి మనం చూసే దృష్టిని బట్టి ఉంటాయి. అలాగ మనం చూన్ చేసుకోకుండా ఉండటమే మనకు అది పెయిన్ వస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తే కష్టమే లేదు, ఉన్న దాంట్లో సర్దుకుంటే కష్టమే లేదు. దానివల్ల దుఃఖం రాదు, దుఃఖం రాదు. ఏం తెచ్చామని నీకు కష్టం, ఏం సాధిద్దామని కష్టం. ఈ క్షణానికి నువ్వు ఉన్నావు, అది అద్భుతం. ఈ క్షణానికి మనం ఉన్నాం, జీవించి ఉన్నాం. అది 100 కోట్లు ఇచ్చినా, 1000 లక్షల కోట్లు ఇచ్చినా, ఈ భూమి అంతా ఇచ్చినా సరే జరగదు. అది జరుగుతుంది మనలో. ఒక్కదాన్ని గుర్తుపెట్టుకుంటాను నేను. ఈ రాత్రికి నేను పడుకున్నానా లేదా, అంటే పొద్దున్న లేచానా లేదా. ఈ రాత్రికి నిద్రపోవటం చేత కాదు, ఏదో సాధించాలనుకుంటాం. ముందు నిద్రపో, ముందు గుప్పుడు మెతుకులు తిను. గుప్పుడు మెతుకులు తినడం చేత కాదు, కోట్లు కూడా పెట్టాలి, ఏదో సాధించాలి. ఎందుకు అంటే ధనం అవసరం లేదా మనిషికి? కావాల్సినంత కావాలి, ఈ పూటకు కావాలి. అంటే ఎక్కువగా ప్రకృతిని గమనిస్తూ ఉంటాను, అలా ఉండాలనుకుంటాను. నాకు మళ్ళీ జన్మ ఉంటే పిట్టలాగా ఉండాలనుకుంటాను, ఓ చెట్టులాగా ఉండాలనుకుంటాను, ఓ జంతువులాగా ఉండాలనుకుంటాను. ఓ పిట్టలాగా ఉంటుంది, అది ఎంత హ్యాపీగా ఉంటుంది, అది ఎంత ఉంటుంది. అది పొద్దున్నే మా కరెంటు తీగల మీద వాడుతుంది, పొద్దున్న 5 6 లేస్తే పెట్ట ఎంత ఉంటుంది. అది చక్కగా ఎగురుతూ ఉంటుంది, వెళ్ళిపోద్ది, ఏదో తెచ్చుకుంటుంది, తింటుంది, వెళ్ళిపోతుంది. ఎందుకు మనిషి జన్మ ఇంత ఇన్ని కోట్లు సంపాదించి ఎందుకు మనుషులు పట్టుకెళ్ళరు కదా, ఎందుకు ఇంత పాకులాడుతున్నారు? నాకు అదొక పెద్ద ప్రశ్న. పట్టుకెళ్ళని దానికోసం ఎందుకు పాకులాడుతున్నారు? నీకు భగవంతుడు తింటాకిచ్చాడు, ఉంటాకిచ్చాడు, తిను, ఉండు, సర్వీస్ చెయ్యి, లైఫ్ని ఎంజాయ్ చెయ్యి, సుఖపడతాం అంటే ఆధ్యాత్మిక శరీరాన్ని. అది నేను మెడిటేషన్లోకి పిరమిడ్ దాంట్లో రాకపోతే నేను చాలా ఇదయ్యేవాడిని. కాకపోతే త్యాగం చేసి పిరమిడ్. చాలా పెద్ద బిజినెస్ బ్రెయిన్ కదా. బిజినెస్ బ్రెయిన్ కదా. అది నాకు చిన్నప్పుడే బిజినెస్, తర్వాత అగ్రికల్చర్, ఈ 2 నాకు ఇక్కడ ఉపయోగపడి. ఎలాగా బిజినెస్ చేయాలా, మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఎలా చేయాలి, 2 నాకు. అందుకనే నేను ముందు పుట్టినప్పుడు వ్యాపారంలో ఉన్నాను నేను. అది కూడా సక్సెస్ఫుల్గా వ్యాపారం చేసాం. చిన్నప్పుడే చాలా సక్సెస్ఫుల్గా వ్యాపారం చేసాం, లక్షల వ్యాపారం చేసాం. ఆ తర్వాత వ్యవసాయం అంటే తెలీదు, సక్సెస్ఫుల్గా వ్యవసాయం చేసాం. అది పోయింది. ఇప్పుడు సక్సెస్ఫుల్గా పిరమిడ్లోకి వచ్చాం, ధ్యానంలోకి వచ్చాం. ఆ 2 అనుభవం ఇక్కడ ఉపయోగపడింది అనమాట. అది దానికి ధ్యానం అంటే ఏంటి, అసలు ధ్యానం అనేది ఉందా లేదా అనే డౌట్తో మీరు దీంట్లోకి ప్రవేశించి దాన్నే జీవితంగా మీరు మార్చేసుకున్నారు. దానికోసం జీవించడం మొదలు పెట్టారు. దానిలోనే మీరు
2 సార్లు పునర్జన్మ తీసుకున్నారు, అవును. ఒకసారి కూడా కాదు, అవును 2 సార్లు పునర్జన్మ తీసుకున్నారు. అవును ఏదైనా కూడా మనకి లోపల ఆత్మస్థైర్యము, ఆత్మశక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఏదైనా సాధించు. విల్ పవర్ ఉంటే ఏదైనా Will power. సాధించవచ్చు. దాంతోనే అంతా ఉన్నది. డాక్టర్స్ కానీ వచ్చిన వాళ్ళు కానీ అదే అనేవాళ్ళు, ఉమ్, ఈయనకి విల్ పవర్ ఎక్కువ ఉందనేవాళ్ళు. ఉమ్, ఈయన విల్ పవర్ అలాగా సన్నగా అయిపోయి 35 kgsకి ఉమ్, వచ్చేసి బెడ్లో ఉన్నా సరే ఉమ్, డోంట్ కేర్ అనేవాడు. ఉమ్, భయం లేదని అనేవాడు, నాకేం భయం లేదు, ఉమ్, నాకేం వద్దు, అంతా ప్రాసెస్సే, ఉమ్, ప్రాసెస్లో భాగమే, ఉమ్, నేను మామూలుగానే తిరుగుతానేవాడిని, మామూలుగానే తిరుగుతున్నా, మందులు డాక్టర్ల మీద నాకు నమ్మకం లేదంటే విశ్వం సైన్స్ విశ్వం మీద నాకు నమ్మకం. ఉమ్. అదే నా రక్షించుద్ది, కాపాడుద్ది. చాలా చాలా సంతోషం అండి. నమస్కారం. చాలా చాలా ప్రశ్నలు నా నుండి రాబట్టారు. చాలా సంతోషం. ఇంతవరకు మనం ఏదైతే చేయాలనుకుంటామో, మనం ఎలాగైతే ఉండాలనుకుంటున్నామో, మనం అక్కడక్కడ విన్నవి, మనం చదివినవి, మనం చూసినవి, పుస్తకాల్లోని ఎవరో చెప్పినవి, ఇలాగ మనం ఉంటే బాగుంటుంది కదా మాస్టర్స్, ఇలా ఉంటే బాగుంటుంది కదా సాధకులు, ధ్యానం చేసిన వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నామే కానీ ఇలా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని మనం సెర్చ్ చేస్తే దానిలో ముఖ్యంగా మొదటి వరుసలో కనిపిస్తారు మనకి శ్రీనివాసరావు గారు. ఎందుకంటే వారు ఆయనే ఒక ప్రయోగశాల, ఆయన మీద ఆయనే ప్రయోగాలు చేసుకున్నారు. ఇచ్చి ఎవరి మీద ప్రయోగాలు కాదు, ప్రతిదీ కూడా ఇది నిజంగానే పనిచేస్తుందా, పనిచేస్తే ముందు మన మీద పని చేయాలి కదా, తర్వాత కదా మిగతా వాళ్ళ గురించి చూడాలని చెప్పేసి ఆయననే ఒక ప్రయోగశాలగా చేసుకుని దానిలో ఆయన విజయం సాధించారు. అలాంటి వారు ఈ రోజున మనతో పాటు ఉండడం, వారి యొక్క అనుభవాలు మనందరికీ పంచుకోవడం నిజంగా మన అదృష్టం. ఈ ఇంటర్వ్యూలో వారు చెప్పినటువంటి విషయాలు మీరు అందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించండి. అలాగే వారు ఇచ్చేటటువంటి పిరమిడ్స్ ఏమైతే ఉన్నాయో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇప్పటి నుంచి కాదు, గత 20 సంవత్సరాల నుంచి ఎంతోమంది చాలా పెద్దవాళ్ళు, అంటే ఈ సొసైటీలో ఒక రాజకీయంగా ఎంతో ప్రభావితం చూపించిన వాళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్న వాళ్ళు కావచ్చు, మంచి పై స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారి కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇలా ఎంతోమంది అందరూ అవన్నీ కూడా వాడిన వాళ్ళే. అవి ఎవరు కూడా బయటికి అంత తొందరగా చెప్పరు. వాళ్ళు ఇక్కడి నుంచి పంపించారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఆ విషయాలన్నీ కూడాను. భౌతికంగా మనం జీవిస్తున్నాము, ఖచ్చితంగా ఈ సంసారంలో ఉంటాం కాబట్టి సొసైటీ నుంచి ప్రెజర్స్ ఉంటాయి, ఫ్యామిలీ నుంచి ప్రెజర్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ మనకి రావాల్సినవే, రాకూడని ఏమీ రావు. ఇలాంటి వాటి నుంచి మనం కాస్త రిలాక్స్ పొందాలంటే మాత్రం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మీకు ఎవరికైనా అవసరం ఉంటే ఖచ్చితంగా వారిని సంప్రదించి దాని యొక్క బెనిఫిట్స్ మీరు అందరూ పొందుతారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.